ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు కదా. అప్పుడు ఎవరైనా చూడండి, రాజులు కానీ దేవుళ్ళు కానీ ఎవరైనా చూస్తే మనం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు మెయింటైన్ చేయడానికి సరిపోవట్లేదని జనాలు బాధ. ఎందుకంటే అప్పుడు క్రెడిట్ కార్డులు షాపింగ్లు లేవు కదా, బాగానే ఉండేవి. హాయ్ ఫ్రెండ్స్, ప్రాకిష్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కిషోర్, ముందుగా ప్రాకిష్. సో ఇవాళ మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఓకే, మీరు నా ఎపిసోడ్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడైనా అనిపించిందా, కొంత ఏజ్ వచ్చాక ప్రతి ఒక్కడు పెళ్ళెప్పుడు, నీ పెళ్ళెప్పుడు, ఎప్పుడు చేసుకుంటా అబ్బాయి పెళ్ళి, ఏంది పెళ్ళి, ఏ అడుగుతారు కదా. చాలామంది వాళ్ళకి ఇంకా లైఫ్లో ఏంటంటే పెళ్ళి చేసుకోవాలి. ఫస్ట్ పుట్టాలి, కొంచెం పెరిగా స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని పెంచాలి, మళ్ళీ వాళ్ళ పెళ్ళి చేయాలి. ఇదే కాన్సెప్ట్. అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారో తెలియకుండా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకుండే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు మరీ 22-23 నుంచి ఏడుస్తూ ఉండేవాళ్ళు, అరే నా పెళ్ళి అవ్వట్లేదు. అరే బాబు, పెళ్ళి అవ్వాలా లేకపోతే ఏమన్నా కావాలా, అది ఆలోచించుకోండి. గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడు పెళ్ళి 22-23 చేసుకుని ఏంటంటే పార్టీని మనం 8-9 కల్లా క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్తాం అనమాట. అసలైన పార్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 12, 1, 2 ఆ టైంకి. పెళ్ళి కాదు, గర్ల్ ఫ్రెండ్స్ని చేసుకోండి, ఎంజాయ్ చేయాలి. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కూడా దొరకరు అని. ఇప్పుడు నాలాంటాడు సింగిల్గా ఉంటాడు, సీరియస్ రిలేషన్షిప్లో ఉంటాడు, అలాగని పెళ్లి చేసుకోడు. అర్థమైందా? నాకెప్పుడు ఫీలింగ్ లేదు, నాకెప్పుడు ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు అన్నమాట. అలా పెళ్ళి చేసుకుంటే ఎన్ని బాధలు ఉంటాయో తెలియదు అసలు వీళ్ళకి, అనుభవిస్తేనే తెలిసింది. మేము ఇంతకుముందు బార్లో కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ అందరితో కొంతమంది అంకుల్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి మా పక్కన అలా కూర్చుంటూ ఉండేవాళ్ళు. నైట్ 12 అలా ఉండేవాళ్ళు. మేము మాట్లాడుతున్నాం, ఏంటి అంకుల్ 12 అవుతుంది, ఇంటికి వెళ్ళరా మరి, ఇంట్లో అది అంటే ఏం వెళ్తాం బాబు, ఇంటికి వెళ్తే దాని వాళ్ళు భరించలేము, అందుకే నేను 12-1 దాకా ఇక్కడ ఉంటాను. నేను వెళ్ళేసరికి పడుకుంటుంది. నేను పొద్దున్న 5-6 కల్లా బయటకు వస్తాను లేవకముందే. ఇది లైఫ్. పాపం వాళ్ళని ఇప్పుడు తలుచుకుంటే ఎంత జాలేస్తుందంటే అంత జాలేస్తుంది. ఎందుకంటారా, కరోనా వచ్చిందా, లాక్డౌనా, బయటికి రావడానికి లేదా, వాళ్ళ పరిస్థితి ఏంది? మొన్న 3 నెలలు అయితే కంప్లీట్ లాక్డౌన్ కదా, అసలు ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు, ఇంట్లోనే చావాలి. వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో ఏమో. అదే కొంతమంది పెళ్ళే లైఫ్ అనుకుంటారు అనమాట. ఇప్పుడు నీకు పెళ్ళి కావాలా, ప్రపంచం అంతా తిరగాలంటే నేను ప్రపంచం అంతా తిరగాలనే కోరుకుంటా. హ్యాపీగా ప్రపంచాన్ని చూస్తూ, ప్రపంచం కొత్త ప్లేసెస్ చూస్తూ, కొత్త మనుషుల్ని కలుస్తూ ఎంజాయ్ చేయాలని నా కాన్సెప్ట్. ఇప్పుడు ఒకే ఇంట్లో, ఒకే చోట, ఒకే రెస్టారెంట్లో భోజనం చేయలేం కదా, అది పెళ్ళాలంటే. అదే హ్యాపీగా ఒక్కో కంట్రీ వెళ్తూ, ఒక్కో చోట ఎంజాయ్ చేస్తూ లైఫ్ని గడపడం నా కాన్సెప్ట్. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే ఆ బాధలు ఎంతో చేసుకునే వాళ్ళు చెబుతారు. ఇప్పుడు ఆల్రెడీ ఎంతమందిని చూసాం, వాళ్ళందరూ వాళ్ళ బాధలు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను పెళ్లి చేసుకుని అనుభవించాల్సిన అవసరం లేదు కదా. ఆలోచించండి. అసలు చాలామంది పెళ్ళి ఎందుకు చేసుకుంటారో కూడా తెలియదు. ఇప్పుడు పెళ్ళి మనం పర్సన్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండాలి, అవునా? ఆ లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ మన సోల్మేటా, మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందా అని కూడా చూసుకోరు. ఏదో బాగుంది లేదా డబ్బులోనే అయ్యోనే అని చేసుకుంటారు, తర్వాత పడలేదని డైవర్సులు తీసుకుంటారు. నా ఉద్దేశంలో డేటింగ్ పెళ్ళి కన్నా చాలా రెట్లు బెటర్. నువ్వు డేట్ చేసావంటే నీకు అర్థమవుతుంది అవతల పర్సన్ ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ మైండ్ సెట్ అని. అప్పుడు నీకు అర్థమైపోద్ది అనమాట, మనం వెళ్తూ ఉండగలమా లేదా అని. పెళ్ళి అనేది ఎండమావులు లాంటిది అనమాట. దూరం నుంచి చూసేవాళ్ళు బాగానే ఉంటుంది, దగ్గరికి వెళ్తేనే ఆ బాధలు. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళని అడగండి, గుండెలు మీరు చేసుకుని చెప్పమని, అందరూ హ్యాపీగా ఉన్నారు లేదా? 90% చెప్పరు. ఈ రెస్ట్రిక్షన్స్, కమిట్మెంట్లు మనం అలాగే అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అది చూసుకోవాలి. హ్యాపీగా ఉంటే ఓకే, హ్యాపీగా లేకపోతే ఏం చేస్తాం? పెళ్లి చేసుకున్నా చేసేది ఏం లేదు, అలాగే ఉంటాం. అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా? స్టార్టింగ్ మనిషి పుట్టినప్పుడు పెళ్ళి అనే కాన్సెప్ట్ లేదు. మనుషులు పుట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, తినేవాళ్ళు, పడుకునేవాళ్ళు, అంతే. ఈ పెళ్ళిళ్ళు ఏం లేవు. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే, ఓ మనిషి బాగున్నాడు, బాగా పర్సనాలిటీ ఉన్నాడు, అట్రాక్టివ్గా ఉన్నాడికి అందరు అమ్మాయిలు పట్టడం, అందరితో ఉండటం చేయటం అవుతుంది. మిగతా యావరేజ్గా ఉన్నోళ్ళు, బాగా ఉన్నోళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఎవరు పడేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళందరూ కూర్చొని ఇలా అయితే మనకు ఒకరు కూడా దొరకరు, సో మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పెళ్ళిని స్టార్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటే ఏంటంటే వాళ్ళతోనే ఉండాలి, నచ్చినా నచ్చపోయినా వాళ్ళతోనే ఉండాలనే కాన్సెప్ట్. అలా క్రియేట్ అయింది పెళ్ళి అనే కాన్సెప్ట్.
ఒకప్పుడు 2-3 పిల్లలు ఉండేవాళ్ళు కదా. అప్పుడు ఎవరైనా చూడండి, రాజులు కానీ దేవుళ్ళు కానీ ఎవరెవరైనా చూస్తే మనం 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు మెయింటైన్ చేయడానికి సరిపోవట్లేదని జనాలు బాధ. ఎందుకంటే అప్పుడు క్రెడిట్ కార్డులు షాపింగ్లు లేవు కదా, బాగానే ఉండేవి. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు బిల్లు షాపింగ్ బిల్లు కట్టే వాళ్ళ తెలుస్తుంది కానీ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ ఎపిసోడ్, పెళ్ళి, దాని బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్. హోప్ మీ అందరికి నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదన్నా తెలిసిన డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో చేయండి, దాన్ని నేను రిప్లై చేస్తాను. అండ్ నా నెక్స్ట్ వీడియో ఇంకా ఎంటర్టైనింగ్గా చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్, నేను మీ ప్రవీణ్ కిషోర్, సైనింగ్ ఆఫ్. బాయ్. ఎవరైనా ఒకళ్ళే జంబో బిర్యానీ తినగలరా? జంబో బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ కాదు, జంబో ప్యాక్. జనరల్గా జంబో ప్యాక్ అంటే 6-7 తింటారు, కానీ మా ఫ్రెండు ఒక్కడే తినేస్తాడు. తిని మామ ఇంకేమైనా ఉందా మామ అని అడుగుతాడు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ప్రాకేష్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కిషోర్, ముద్దుగా ప్రాకేష్. సో ఇవాళ మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? యా, ఇవాళ మన టాపిక్ తిండిపోతులు. మీలో ఎంతమంది తిండిపోతులు ఉన్నారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా సర్కిల్ అయితే చాలామంది ఉన్నారు. తిండిపోతులు అంటే మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ తినేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీకి కొంచెం కావాలన్నా చాలా తినేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ టైం అయినా ఏ ఐటమ్ అయినా పర్లేదు, మీరు ఏది పెట్టినా ఎప్పుడు పెట్టినా ఫుల్గా తినేస్తారు. తిని ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతూనే ఉంటారు. మీరు ఎవరైనా ఒకళ్ళే జంబో బిర్యానీ తినగలరా? జంబో బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ కాదు, జంబో ప్యాక్. జనరల్గా జంబో ప్యాక్ అంటే 6-7 తింటారు, కానీ మా ఫ్రెండు ఒక్కడే తినేస్తాడు. తిని మామ ఇంకేమైనా ఉందా మామ అని అడుగుతాడు అనమాట. ఒకప్పుడు మనం కూడా తినేవాళ్ళం, కానీ ఒక బిర్యానీ మహా అయితే ఫ్యామిలీ ప్యాక్. కానీ జంబో బిర్యానీ ఎంత ఉంటుంది, ఒక్కడే మొత్తం వేసేస్తాడు. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఉంటారు చూడటానికి సన్నగా ఉంటారు, కుంభాలు మేస్తారు. వాళ్ళు ఎంత తిన్నా కూడా సన్నగా అలానే ఉంటారు. నేను నార్మల్గానే తింటాను, మహా అయితే ఒక బిర్యానీ. ఒకప్పుడు ఫ్యామిలీ ప్యాక్ దాకా ట్రై చేశాను, కానీ అంత మించి పోలేదు. ఇప్పుడు ఒక బిర్యానీ కొంచెం ఎక్కువ, అంతే. ఒకప్పుడు అంటే మనం ఇష్టం వచ్చినట్టు తినేవాళ్ళం, ఏది కావాలంటే అది. ఇప్పుడు క్యాలరీస్ అవి ఇవి చూసుకొని తినాల్సి వస్తుంది. రీసెంట్గా ఒక అమ్మాయిని చూశాను, చాలా స్లిమ్గా ఉంటుంది అనమాట. సో మీడియా వాళ్ళు అడిగారు, మీ స్లిమ్గా ఉండటానికి సీక్రెట్ ఏంటి అని. ఆ అమ్మాయి అంది, నేను రోజు 2 స్పూన్స్ రైస్ తింటాను. 2 స్పూన్స్. ఇక్కడ మన వాళ్ళు ఉడికిందా లేదా అని చూడటానికే 2 స్పూన్లు తింటారు. స్లిమ్గా ఉండగానే ఏం చేస్తుంది, మన వాళ్ళు ఓ రేంజ్లో తింటాం కాబట్టి మనం అలానే ఉంటాం. అయినా ఈ మధ్య అందరూ పిజ్జాలు బర్గర్లు అని తెగ తినేస్తున్నారు. కానీ నాకు మాత్రం మన మిరపకాయ బజ్జీ, పునుగులు, వడలు, దానితోడు అల్లం చట్నీ, పల్లీల చట్నీ అది ఉంటే సూపర్. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను నా లైఫ్లో జరిగినాయి. జనరల్గా మనకి బాగా ఆకలేస్తే ఏం చేస్తాం, ఫుల్గా తినాలనుకుంటాం. కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే, డబ్బులు ఉంటే ముందు సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఆకలి వేసినా కూడా సినిమాలకు వెళ్ళిపోయి సినిమాలు చూసి వచ్చేవాళ్ళం. ఫుల్ ఆకలేస్తూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. అందరి దగ్గర డబ్బులు చూసుకొని దాన్ని ఎంత ఉన్నాయో ప్రకారం చూసుకొని హోటల్కి వెళ్ళేవాళ్ళు. హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. అంత ఆకలేస్తుంది అన్నారు, 2 ఇడ్లీ ఏం సరిపోతుంది అనుకుంటున్నారు కదా. 2 ఇడ్లీ విత్ సాంబార్ ఇడ్లీ. ఇడ్లీ 2, సాంబార్ బకెట్. ఇడ్లీ వేసేసుకొని సాంబార్ ఫుల్గా పోసుకొని తింటే మొత్తం ఆకలి పోయేది. ఇప్పటికీ ఆ క్రేజీ వేస్తున్నాయి. మీకు కూడా ఆకలి వేస్తే డబ్బులు లేవనుకుంటే హోటల్కి వెళ్ళి సాంబార్ ఇడ్లీ తినండి, దానికన్నా బెస్ట్ ఇంకోటి లేదు. అలాగే ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, డబ్బులు ఉండే కాదు, ఫ్రెండ్స్ అందరం కలిసి ఆకలి వేస్తూ ఉంటారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి. ఏం చేయాలనుకునేవాళ్ళం, టిఫిన్ బండ్లు ఉంటాయి కదా,
టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఎలా వెళ్ళేవాళ్ళం అంటే అందరం సపరేట్గా వెళ్ళేవాళ్ళం, కలిసి వెళ్ళేవాళ్ళం కాదు, ఒక్కొక్కరు వెళ్ళేసి అటొకళ్ళు అలా దూరంగా ఉండి కావాల్సినవి తినేవాళ్ళం. దోశ, పూరి, వడ, మైసూర్ బజ్జీ ఇలా అన్నీ తినేసి ప్లేట్ అక్కడ పెట్టి చేకొడుకొని అలా ఒక్కొక్కరు వచ్చేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు జనం రష్ ఉంటుంది, వాళ్ళు ఎవరు వచ్చి ఎవరు వెళ్తున్నారో తెలియదు, అలా వెళ్తున్నాం. ఒకవేళ వాళ్ళు గుర్తుపట్టి బాబు మీరు డబ్బులు ఇవ్వలేదు బాబు మర్చిపోయారనుకుంటా అంటే అంకుల్ అదిగో మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ అతను ఇస్తాడని చెప్పేవాళ్ళం. మేము వెళ్ళిపోయేవాళ్ళం, వాడు డబ్బులు ఇచ్చేవాడు. అలా ఎవరో అడగలేదనుకోండి అందరం అలా వచ్చేవాళ్ళం. లాస్ట్ నోడు చూసుకొని వచ్చేవాడు, ఎవరు లేరనుకోండి వాడు ఇచ్చేసి వచ్చేసేవాడు. క్రేజీ కదా. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది అప్పుడు ఎలా చేసాము ఏంటి అని. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ వండరు అంటే మీకు అర్థమే ఉండాలి ఎందుకు వండరు. వాళ్ళ ఇంట్లో వండరు, తినరు. కానీ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మేము అలవాటు చేస్తాం కదా. సో అలా అలవాటు చేసినప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చి తినేవాళ్ళు. ఆ అలవాటు చేయడం వల్ల ఏమైందంటే మేము తింటుంటే మా ప్లేట్లు కూడా లాక్కొని తినేవాళ్ళు. ఏంటిరా ఇది అంటే రే మీరు రోజు మీ ఇంట్లో తింటారు, మాకు ఛాన్స్ లేదు కదా తినరా అంటారు. ఏం చేస్తాం, ఏం అనలేము, సరే కానిరా తినండిరా అనేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్స్ బాగా గుర్తున్నాయి. జనరల్గా అసలు ఈ కుకింగ్ అనేది ఎలా స్టార్ట్ అయిందో తెలుసా మీకు? స్టార్టింగ్ మనిషి పుట్టినప్పుడు ఈ కుకింగ్ ఇవి ఏమి లేవు. వెళ్ళటం, వేటాడటం, తీసుకురావటం, పచ్చియే తినేయటం. అలా తింటున్నప్పుడు పొరపాటున ఓ ముక్క వెళ్ళి మంటలో పడింది. ఆ మంటలో కొంచెం కాలింది తీసుకుంది అంటే వాళ్ళకి బాగా రుచిగా అనిపించింది. అరే ఇదేదో బాగుంది అని చెప్పేసి అప్పటి నుంచి అందులో మంటలో వేయటం. ఈ తర్వాత కొన్ని ఆకులు అవి ఇవి వాటిలో యాక్సిడెంటల్గా పడి అలా కుకింగ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఏది జరిగినా యాక్సిడెంటల్గానే. టీ అయినా అంతే, హాట్ వాటర్లో టీ ఆకులు పడ్డాయి, అవి తాగితే టేస్ట్గా ఉన్నాయి, అలా తయారయ్యాయి. సో అన్నీ యాక్సిడెంట్గా అలా జరిగిపోయాయి అనమాట. అలాగే ఇప్పుడు మనం బిర్యానీ, కబాబ్స్, హలీం, గ్రిల్ చికెన్ ఇవన్నీ తింటున్నాం కదా. అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి తెలుసా మీకు? ఒక రాజు ఉండేవాడు, ఇప్పుడు మొఘల్స్ రాజు వీళ్ళు ఉండేవాళ్ళు కదా. వాళ్ళకి ఏంటంటే రోజుకి ఒక స్పెషల్ డిష్ కావాలి. అంటే వాళ్ళు ఉండింది రేపు ఉండకూడదు, రేపు ఉండింది ఎల్లుండి ఉండకూడదు. సో ఆ రాజు ఆర్డర్లు వేసేవాడు. పాపం వంట వాళ్ళు ఏంటంటే ఎలా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి కొత్త ప్రయోగాలు చేసేవాళ్ళు. అలా వచ్చినాయే ఈ బిర్యానీ అయినా, హలీం అయినా, తందూరి అయినా, గ్రిల్ అయినా, చిల్లీ చికెన్ అయినా, ఏదైనా అలా వచ్చినాయే. సో థ్యాంక్స్ చెప్పాలి కదా ఆ మొఘల్ రాజులకి, వాళ్ళ వల్లే మనకి ఇన్ని వెరైటీలు వచ్చాయి. లేకపోతే అన్నం, పప్పు, కూర ఏ తినేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని. అలాగే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏంటంటే రోజు నాకు రుచికరమైన ఆహారం కావాలనేవాడు. ఏది వండినా నాకు రుచిగా లేదు, నాకు నచ్చలేదు అనేవాడు అనమాట. ప్రపంచంలో అందరిని పిలిచేవాళ్ళు, వంట వాళ్ళని బాగా స్పెషలిస్ట్ని, ఎవరు వచ్చి వండినా నాకు నచ్చట్లేదు అనేవాడు అనమాట. సరే అని చెప్పేసి రాజు చాటింపు పెపించేశాడు. నాకు రుచికరంగా వండి పెట్టిన వాడికి అర్ధరాజ్యం ఇస్తాను, లేదా వాడి తల తీసేస్తాను అని. సో ప్రపంచం మొత్తం అలా వేసాడు. అలా ఇప్పుడు నచ్చలేదంటే తల తీసేస్తానంటే ఎవరికైనా భయమే కదా, ఎవరు వెళ్ళలేదు. కానీ ఒకడు వచ్చి రాజా మీ చాటింపు నేను విన్నాను, నేను వండుతాను అన్నాడు. రాజా అన్నాడు, ఇప్పుడు నా చాటింపు తెలుసు కదా, నాకు నచ్చకపోతే మీ తల తీసేస్తాను అని. సరే రాజా నాకు అర్థమైంది, కానీ రాజా ఇక్కడ వండటం కుదరదు, మీరు నాతో పాటు వస్తేనే నేను అక్కడికి వెళ్ళాకే మీకు వండుతాను అన్నాడు. సరే అన్నాడు. అలా పొద్దున్నే బయలుదేరారు అడవిలోకి. అలా పొద్దున్న వెళ్ళి తిప్పుతూ సాయంత్రం నైట్ కూడా అయిందనమాట. రాజుకి పిచ్చ ఆకలి మీద ఉన్నాడు, తిడతా ఉన్నాడు, ఎంతసేపు అంటే రాజా వచ్చేసాం, ఇంకొంచెం దూరం ఇక్కడికని చెప్పేసి తీసుకెళ్ళి ఒక ప్లేస్ వచ్చాక ఆపి రాజా మీరు ఇక్కడ ఉండండి నేను వండుతా అన్నాడు అనమాట. సో తను తెచ్చుకునే వాటితో వండాడు. ఆ వాసనకే రాజు అలా చూస్తూ ఉన్నాడు. వండింది ఇచ్చిన తర్వాత తింటూ ఆహా అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది, ఇంతవరకు ఇలాంటి రుచికరమైన ఇంతవరకు ఎప్పుడు తినలేదు, నేను అన్నట్టే నీకు నా అర్ధరాజ్యం ఇస్తా అని చెప్పాడు. సరే ఇస్తున్నా కాబట్టి నాకు ఒక్కటి చెప్పు, అసలు ఏం చేసావు ఎంత రుచికరంగా. అప్పుడు అతను అన్నాడు, రాజా నేను వండింది
ఉల్లిగడ్డల పులుసు, నార్మల్ ఉల్లిగడ్డల పులుసు మీకు రోజు వండేవే చేసేవే. కానీ మీకు అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి మీరు ఏం తినకపోయి చేసేసరికే మీకు ఇది రుచిగా అనిపించింది. తెలుసు కదా, కాలితే ఎక్కడ కాలాలో అక్కడ కాలితే ఏది తిన్నా రుచిగానే ఉంటుంది. తిన్నది అరక్క పొద్దున్నుంచి సాయంత్రం దాకా అవి ఇవి ఇస్తా చేస్తా తింటా ఉంటే ఏది రుచిగా అనిపించదు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మన ఎపిసోడ్, తిండి బూతుల ఎపిసోడ్. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదన్నా మైండ్లో ఉంటే కామెంట్స్లో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తిండిబోతులు ఉన్నారనుకుంటే ట్యాగ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియో మంచి ఎంటర్టైనింగ్గా చేద్దాం. మీకు నా నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కూడా కామెంట్ చేయండి. సో నేను ఆ టాపిక్ మీద నా నెక్స్ట్ వీడియో వస్తాను. అంటిల్ దెన్, నేను మీ ప్రవీణ్ కిషోర్ సైనింగ్ ఆఫ్. బాయ్. నేను అందుకే ఫిక్స్ అయిపోయా, నేను కూడా బాబా అవుదామని. రాకేష్ బాబా. హాయ్ ఫ్రెండ్స్, ప్రాకేష్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కిషోర్, ముద్దుగా ప్రాకేష్. సో మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. జాబులు పోయి, బిజినెస్లు డౌన్ అయిపోయి ఇలా ఉన్నాం. కానీ ఒక బిజినెస్ మాత్రం బాగా సాగుతుంది. ఏంటంటారా? బాబా బిజినెస్. చూడు, మనందరికీ జాబులు లేవు, బిజినెస్లు డౌన్ అయిపోయి తినడానికి లేక ఇన్ని కష్టాలు పడుతుంటే బాబాలకు మాత్రం కోట్లు ఫండ్స్ వస్తుంది. నేను అందుకే ఫిక్స్ అయిపోయా, నేను కూడా బాబా అవుదామని. రాకేష్ బాబా. చిన్నప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు, మీరు పెద్ద అయ్యాక ఏమవుతారని. చాలామంది నేను డాక్టర్ని అవుతా, ఇంజనీర్ని అవుతా, సైంటిస్ట్ని అవుతా ఇలా చెప్పేవాళ్ళు. కానీ నాకు ఇప్పుడు ఛాన్స్ వస్తే నేను ఒకసారి చిన్నప్పటికి వెళ్ళి నేను బాబాని అవ్వాలి అని చెప్తాను. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలిస్తే ఈ జాబులు చేయటం ఎందుకు, ఈ బిజినెస్లు చేయటం ఎందుకు, ఇంత కష్టపడటం ఎందుకు? హ్యాపీగా బాబా అవతారం ఎత్తాం అనుకో, మనకు కావాల్సినంత డబ్బులు, కావాల్సినంత పేరు, అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు. మీరు చూస్తారు కదా, బాబాలంటే చుట్టూరు సేవకులు, సన్యాసులు, సన్యాసినులు మనకి చేతులు ఒత్తటం, కాళ్ళు ఒత్తటం, సేవలు చేసుకుంటూ ఉంటారు. అసలు రాజవైభవం కదా. ఒకప్పుడు రాజులు కూడా ఉందో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే నేను ఫిక్స్ అయిపోయా, నేను కూడా బాబా, రాకేష్ బాబా అయిపోతా. ఇంత మంచి వాళ్ళు మా బాబాలు. జనాలందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ప్రశాంతత కోసం లేక వేరే కారణాలతో బాబా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు బాబా సందేశం ఇచ్చి మంచిగా చెప్పి పంపిస్తారు. అలాగే కొంతమంది పిల్లలు పుట్టలేదని బాబా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు జనరల్ పిల్లలు పుట్టకపోతే ఏం చేయాలి? మీరు కష్టపడాలి లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బాబా దగ్గరకు వచ్చి పిల్లలు పుట్టట్లేదంటే ఏం చెప్తారు? ఏం చేస్తారు బాబా? ఏదో పాపం కష్టపడి చేద్దామని ఏదో చేస్తే మళ్ళీ కేసులు పెట్టేస్తారు. ఇదేమన్నా న్యాయమా? హ్యాపీగా బాబా అయితే ఓ పెద్ద బంగ్లా, చుట్టూరు ఓ 10-20 మంది సేవకులు, ఆ లైఫే సూపర్ కదా. ఊహించుకుంటున్నా అలా ఉండదు. మీరు కూడా మీ పిల్లలకి కానీ ఎవరికైనా ఫ్యూచర్లో ఏమవుదాము అనుకుంటున్నప్పుడు ఈ ఇంజనీర్లు, డాక్టర్లు ఈ కాన్సెప్ట్ తీసేసి అవి మీరు కూడా హ్యాపీగా బాబాలు అవ్వండి అనేమండి. చాలు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మా నిత్యానంద స్వామి ఉన్నాడు, తెలుసు కదా మీకు. నిత్యానంద స్వామి ఎంత మంచోడు, ఎన్నో సేవలు చేశాడు. తీరా ఆ కేసులు ఈ కేసులు పెడితే ఇప్పుడు వేరే దేశం వెళ్ళిపోయాడు. సొంతంగా ఒక దేశాన్ని క్రియేట్ చేశాడు మా బాబా. కరెన్సీ క్రియేట్ చేశాడు, బ్యాంకు కూడా ఓపెన్ చేశాడు, కోట్లు ఫండ్స్ వస్తున్నాయి. అది బాబాలంటే. ఓకే, అంతేగాని మమ్మల్ని ఏదో తప్పుగా అనుకోవద్దు. మేము మంచి కోసమే చేస్తాం. నేను కూడా ఒక స్టోర్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. రండి, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గర రండి, అన్నీ నెరవేరుస్తాను. ఫినాన్షియల్ ప్రాబ్లమ్సా, మానసిక ప్రశాంతత, లేకపోతే ఏదైనా టెన్షన్సా, డిప్రెషనా, పిల్లలు పుట్టట్లేదా,
పిల్లలు పుట్టపోతే మీకు నేను చెప్తాను ఎలా పుడతారని. అర్థమైందా? నేనేం చేయను. అరే మరి అవి కూడా మేమే కష్టపడాలంటే ఎలా? ఏదో వస్తారు చేస్తారు అవి ఇవి అంటారు. నిజంగా ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ వచ్చాక మాకు చాలా కష్టమైపోయింది. ఒకప్పుడు 10-20 years బ్యాక్ ఏం లేవు, మేమేం చేసినా అడిగేవాళ్ళు లేదు. ఇప్పుడు వస్తున్నారు, కెమెరాలు పెడుతున్నారు, పెన్ కెమెరాలు పెడుతున్నారు. ఎలా? మా ప్రైవసీని అర్థం చేసుకోరా మీరు? ఇప్పుడు చిన్నప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం. బాగా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారు. ఇంకొంచెం కష్టపడి చేరే వాళ్ళు ఆ గవర్నమెంట్ జాబులు ఐఏఎస్, ఐపీఎస్ అవుతారు. ఇంకొంచెం బిజినెస్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత పొలిటీషియన్లు అవుతారు, లేదా అంటే వాళ్ళు డెవలప్ అవుతారు. కానీ వీళ్ళందరినీ ఒక దారిలో తీసుకొచ్చేది ఎవరు అనుకున్నారు? మా బాబాలే. వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి మా దగ్గర పెడతారు, మేము వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాం. అర్థం కావాలి కదా, అర్థం చేసుకోవాలి కదా మేము అంత కష్టపడుతున్నామో మీకోసం. చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు బాబాలు ఉంటారు, పాస్టర్లు ఉంటారు, ఫకీర్లు ఉంటారు. ఓకే, జనం ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పేంతవరకే ఎవరైనా ఏదైనా మనం చేసుకోవాలి. ఇప్పుడు నా డబ్బులు కావాలి, నాకు ₹1 కావాలంటే తదాసు అంటే రావు కదా. పిల్లలు పుట్టలేదంటే తదాసు అంటే పిల్లలు పుట్టరు కదా. డిప్రెషన్లో ఉన్నంటే తదాసు అంటే పుట్టరు కదా. సో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ప్రాబ్లం అయ్యి మళ్ళీ మీ వల్ల అయింది, ఇలా జరిగిందని చెప్పేసి మా మీద మాత్రం పడి ఆడవుతాను. ఓకే, సో తొందరలోనే నేను మీకు అప్డేట్స్ ఇస్తాను, నా స్టోర్ ఎక్కడ పెడతానని. రండి, మీ అందరికి నేను ఆశీర్వదిస్తూ ఉంటాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రాకిష్ టాక్స్. ఓకే, జస్ట్ 2 seconds పడుతుంది, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నా ప్రతి వీడియో అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే ఒక వీడియో వస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాది ఇంకో ఛానల్ ఉంది, స్పైసీ డిలైట్స్ అని. అందులో సూపర్ వెరైటీ క్రేజీ వంటలు చేస్తూ ఉన్నాను. లైక్ బీర్ చికెన్, వైన్ చికెన్, విస్కీ చికెన్, అలాగా KFC చికెన్, వెజ్, నాన్ వెజ్, బ్రేక్ఫాస్ట్, సూపర్ రెసిపీస్ ఉన్నాయి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అంతవరకు నేను మీ ప్రవీణ్ కిషోర్ సైని. ఉంటే వాడికి అక్కడ వాటర్ పోసాను, వెంటనే లేచి నేను వెంటనే పడుకున్నాను. వాడేంది లేచి వాడి దగ్గర తడిగా ఉంది, మొత్తం తడిగా ఉందని చూస్తున్నాడు. అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే వాడే పోసాడు అనుకున్నారు వాడు. సో తడిగా ఉంది సరే, పక్కన లేచారు, నేను కూడా లేచాను, అందరం లేచిందంటే వాళ్ళందరూ హాయ్ ఫ్రెండ్స్, ప్రాకిష్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కిషోర్, ముద్దుగా ప్రాకిష్. ఎలా ఉన్నారు అందరం? బాగున్నారా? సో ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఓకే, మన లైఫ్లో చాలా క్రేజీ పనులు చేస్తుంటాం కదా. మీరు చేశారో తెలియదు కానీ నేను మాత్రం చాలా చేశాను. ఈరోజు మన ఎపిసోడ్లో క్రేజీ థింగ్స్ గురించి చెప్తున్నాను. నేను చాలా చేశాను, కానీ అన్నీ చెప్తే ఇక్కడ సెన్సార్ అయిపోతాయి. సో కొన్ని వరకే చెప్తాను. జనరల్గా మీరు ఎప్పుడన్నా తెలియని పెళ్ళిళ్ళకి వెళ్ళారా? నేనైతే చాలాసార్లు వెళ్ళాను. తెలియని పెళ్ళికి వెళ్ళి అక్కడ భోజనం చేసి రిసెప్షన్లోకి వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ కూడా దిగొచ్చేవాళ్ళం. చాలా చేసాం. మెయిన్గా నాన్ వెజ్ ఉంది అంటే ఖచ్చితంగా పోయేవాళ్ళం. అంటే ఈ మధ్య కొంచెం తగ్గింది, ఈ కరోనా వల్ల అది కూడా ఇబ్బంది అయిపోయింది. అదే కరోనా లేకపోతే హ్యాపీగా వారంకు 2-3 పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. వెళ్ళామా, మంచిగా భోజనం చేసామా, వెళ్ళామా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఫోటోలు దిగామా, వచ్చామా అన్నట్టు. వాళ్ళకి తెలియదు కదా, పెళ్లి కొడుకు వాళ్ళు ఏమనుకుంటారు, పెళ్లి కూతురు తరపున అనుకుంటారు, పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు తరపున అనుకుంటారు. కానీ చాలా క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చాలా చేసాం, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆలోచిస్తే చాలా క్రేజీగా అనిపిస్తుంది. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. తెలిసిన పెళ్లికి వెళ్తే మజా ఉంటుంది. సర్కిల్తో వెళ్ళండి, అందరి కలిసి ఫుల్గా తినండి, వచ్చేయండి. ఇంకా క్రేజీ అంటే చిన్నప్పుడు, అంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అనమాట. ఇప్పుడు కంబైన్డ్ స్టడీస్ ఉండేది. మనము ఉంటాం కదా, ట్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి, వెళ్ళేసి అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళం. నైట్ అక్కడే స్టే చేసేవాళ్ళం. అది అరౌండ్ డిసెంబర్, జనవరి ఆ టైం అనుకుంటా, బాగా చలికాలం. సో ఏమైంది, ఒకరోజు నైట్ పూట చలికి తెలియకుండా తీసుకొట్టేసాను. సో మెలకు వచ్చింది, చూసాను మొత్తం తడిగా ఉంది. నాకు అప్పుడేమో అర్థం కాదు, పక్కన అందరూ పడుకొని ఉన్నారు.
తెలుసు కదా, అప్పుడు ఎవరైనా లేచి చూసారంటే రచ్చరచ్చ చేస్తారు, మొత్తం స్కూల్ అందరికి టామ్ చేస్తారు. ఏం చేయాలో అర్థం కాక పక్కన పడుకొని ఉన్నాడు గురువు పెట్టి. ఏం చేశాను, గ్లాసులో వాటర్ తీసుకొచ్చి వాడు పడుకొని ఉంటే వాడికి అక్కడ వాటర్ పోసాను. వెంటనే లేచి నేను వెంటనే పడుకున్నాను. వాడేంది లేచి వాడి దగ్గర తడిగా ఉంది, మొత్తం తడిగా ఉందని చూస్తున్నాడు. అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే వాడే పోసాడు అనుకున్నాడు వాడు. సో తడిగా ఉంది సరే, పక్కన లేచారు, నేను కూడా లేచాను, అందరం లేచిందంటే వాడు అందరూ ఫుల్గా తిడతా ఉన్నమాట, ఏంద్రా ఇంత వయసు వచ్చింది సిగ్గులేదా. వాడు నిజంగా వాడే పోసాడు అనుకుని ఫీల్ అయిపోతా ఉన్నాడు అనమాట. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా చాలా క్రేజీగా ఉంటుంది. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, మేము ఇంటర్లో ఉన్నప్పుడు, జనరల్గా ఇంటర్లో ఉన్నప్పుడు ఏంటంటే మన వేరే ఏం లేవు కాబట్టి మూవీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం. సో ఒకరోజు ఏమైంది, ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందరం హాస్టల్ అందరం కలిసి చదువుకుంటా ఉన్నాం. ఒక మూవీ వచ్చిందని చెప్పేసి బాగా ఫేమస్ అనమాట, సీనియర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నాం. మూవీ అంటే ఇంగ్లీష్ మూవీ అనమాట. జనరల్గా ఇప్పుడంటే మన ఫోన్ ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు మన ఫోన్ అవి ఏం లేవు అనమాట, మూవీస్లోనే చూడాలి. సో మేము మా బ్యాచ్ అందరం కలిసి సరే వెళ్ళి నైట్ చూసి వద్దామని చెప్పేసి సెకండ్ షోకి గోడ దూకి మూవీకి వెళ్ళి థియేటర్కి వెళ్తే థియేటర్లో 60-70% వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు, మా కాలేజ్ వాళ్ళే, హాస్టల్ బ్యాచ్. సరే అని చెప్పాము, మూవీ చూసాం, మూవీ కొంచెం బాగుంది, తిరిగి వస్తా ఉన్నాం. ఇప్పుడు 60-70% మా వాళ్ళే ఉన్నారంటే హాస్టల్ మొత్తం ఖాళీ ఉంటుంది కదా. వాడే డౌట్ వచ్చింది, అందరూ వెళ్ళిపోయారని తెలిసి వచ్చేటప్పుడు డోర్లు ఓపెన్ చేసి పెట్టాడు. వచ్చిన వాళ్ళందరినీ నేమ్స్ రాసుకుంటూ పంపిస్తా ఉన్నాడు. సరే అని చెప్పేసి ఇచ్చాము, వెళ్ళాం. తెల్లారా ప్రిన్సిపాల్ వచ్చాడు. ప్రిన్సిపాల్ ఏంటంటే మన కాలకేలాగా ఎంత ఉంటాడు, అంత హైట్ అంత పర్సనాలిటీ, మనం చూస్తేనే అందరూ భయపడతా ఉంటారు. సో అందరినీ పేలుస్తూ ఉన్నారు, పేర్లు పెట్టి ఎవరెవరు నైట్ వెళ్ళారు ఏంటి అనేది. సో వచ్చాము, అందరం లైన్లో నించున్నాం. ఆ ప్రిన్సిపాల్ ఒప్పుకొని 2-3 దెబ్బలు వేస్తూ ఉన్నాడు, కొడతా ఉన్నాడు. అందులో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అన్నమాట, వేదవ్యాసం. వాడు ఎంత ఉంటాడు, కరెక్ట్గా 4 అడుగుల చిల్లర ఉంటాడు. వాడిని చూసి, ఏరా లెగిస్తే నా దానంత ఉండవు, నీకు కూడా ఈ సినిమాలు కావాలని పిచ్చ పుట్టుడు కొట్టాడు. తర్వాత మేమందరం వాడిని అదే రేంజ్లో పిలుస్తూ ఒక రేంజ్లో ఆడుకున్నాం. ఇంకా క్రేజీ థింగ్స్ అంటే, చిన్నప్పుడు ఇంటి దగ్గర షాప్స్ ఉంటాయి కదా, కిరాణా షాప్స్లో జామ్ ప్యాకెట్లు కొట్టేయడం. షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అంకుల్ అది బండి అంకుల్ అని, అంకుల్ అటు వెళ్ళగానే జామ్ ప్యాకెట్లు తీసి పెట్టుకునే వాళ్ళం, వచ్చి అందరం పంచుకునేవాళ్ళం. అదొకటి క్రేజీ. అంటే తర్వాత దొరికాము అనుకో, 2-3 సార్లు చేసాము. తర్వాత ఎలాగో ఒకసారి దొరికాము, కానీ ఏమంటాడు పిల్లలు కదా, వదిలేసాం. అలాగే స్కూల్లో జామెట్రీ బాక్స్లు కొట్టాడు. అందరూ బ్యాగ్స్ బయట పెట్టి లాస్ట్ మనకి పీటీ ఎవరు ఉండేది, అందరు వెళ్ళి గేమ్స్ ఆడుకుంటాం అంటే జామెట్రీ బాక్స్ మా బ్యాచ్ ఉండేది అనమాట, అందరం కలిసి అదే పనిలో కొట్టేస్తూ ఉండేవాళ్ళం. ఇవన్నీ ఏంటంటే ఆలోచిస్తుంటే ఇప్పుడు నవ్వొస్తా ఉంటుంది అనమాట, అంత ఫన్నీగా చేసావా అని. ఇంకా క్రేజీ థింగ్స్ అంటే, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పిసుకొట్టడం, అంటే కొన్ని ఫ్యాంటసీస్ అనమాట. ఇలా చేయాలి అని చాలా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ చాలా వరకు చేసేసాను, కానీ అవన్నీ చెప్తే ఏమవుతుందంటే సెన్సార్ అయిపోద్ది. ఇంకోటి, ఫుల్గా తాగేసి గోవా వెళ్ళిపోయాం. తెలియని కూడా తెలియదు మేము గోవా వెళ్ళామని, అంత ఫుల్లో ఉన్నాం, ఏదో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాను గోవా బాగుంటుందని చెప్తూ ఉన్నాం. నేనైతే అవుట్ అయ్యాను, ఫుల్గా తాగేసి తెల్లారలేస్తే గోవాలో ఉన్నాం అనమాట. క్రేజీ కదా. ఇక గోవాలో 2-3 days ఫుల్ ఎంజాయ్ చేసాం. సో ఫ్రెండ్స్, ఇవి క్రేజీ థింగ్స్ నేను చేసాను. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ గుర్తొచ్చినప్పుడు మీ దగ్గర షేర్ చేసుకుంటా ఉన్నాను. అలాగే మీరు చేసిన క్రేజీ థింగ్స్ని కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, నేను ఆల్మోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసిన క్రేజీ థింగ్స్ ఏంటంటే, నా ప్రతి దాంట్లో క్రేజీ థింగ్స్ ఉన్నాయి, నేను చాలా చేశాను ఇప్పుడు దాకా. సో మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అప్పటి వరకు నేను మీ ప్రవీణ్ కిషోర్, సైనింగ్ ఆఫ్. బాయ్. నాకు చాలా కళలు వస్తూ ఉంటాయి, దయ్యాల కళలు. అంటే మీకు వచ్చేలా కాదు, నాకు డిఫరెంట్గా వస్తాయి. అంటే జనరల్గా దయ్యాల కళలో మనకి దయ్యాలు మనల్ని చేజ్ చేస్తున్నట్టు వస్తాయి కదా, మనల్ని వెంట పడుతున్నట్టు. కానీ నాకు వచ్చే కళల్లో నేను దయ్యాలు వెంట పడుతున్నట్టు వస్తాయి. ఆల్ క్రెడిట్స్ మన తెలుగు మూవీస్కే. ఎందుకంటే ఒకప్పుడు పాత మన తెలుగు హర్రర్ మూవీస్లో దయ్యం అంటే ఎలా ఉంటుంది, తెల్ల చీర కట్టుకొని లూజ్ హెయిర్ తోటి సెక్సీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రాకేష్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కిషోర్, ముద్దుగా ప్రాకేష్.
సో ఇవాళ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఇవాళ మన ఎపిసోడ్ హర్రర్ మూవీస్. మీలో ఎంతమందికి హర్రర్ మూవీస్ ఇష్టం? నాకైతే చాలా బాగా ఇష్టం. రీసెంట్గా ఈ లాక్డౌన్ ఈ ఖాళీ ఉండటం వల్ల చాలా చూసేసాను. ఈ నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, డిస్నీ హాట్స్టార్ కానీ చాలా చూశాను. కానీ అన్ని మూవీస్లో ఒకటే కామన్ నేను అబ్జర్వ్ చేసింది. ఓ పాడుపడిన బంగ్లా ఉంటుంది లేదా ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఎంతమంది ఎవరో చనిపోయి ఉంటారు. అక్కడికి ఒక కొత్త ఫ్యామిలీ వస్తుంది. అరే సిటీలో అన్ని ఇల్లు ఉండగా ఈ పాడుబడిన ఇల్లే మీకు కావాలా? ఆ చుట్టుపక్కన కూడా మళ్ళీ ఎవరూ ఉండరు. అదొకటి. ఇంకొకటి, ఆ ఫ్యామిలీలో ఒక హస్బెండ్, వైఫ్, పిల్లలు ఉంటారు. వస్తారు, వచ్చి సెటిల్ అవుతారు. వచ్చాక నైట్ పూట సౌండ్స్ వస్తూ ఉంటాయి. సౌండ్స్ వచ్చినప్పుడు ఒకరు లేచి హలో ఎవరైనా ఎవరున్నారా అని చెప్పి నైట్ పూట ఒకళ్ళే వెళ్తా ఉంటారు. అరే ఆ ఇల్లు మీరే తీసుకున్నారు, వచ్చారు, మీరు కాకుండా కొత్త వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటప్పుడు ఒక్కళ్ళే వెళ్ళి ఎవరైనా ఉన్నారా, ఎక్కడ, ఏంటి, ముసుగు కప్పుకొని లోపల తలుపేసుకొని పడుకోవచ్చుగా. అప్పుడే అలా ఉండదు. అదొకటి. తర్వాత చిన్నగా దయ్యం కనపడటం స్టార్ట్ చేస్తుంది. ముందుగా చిన్నపిల్లల్ని ఎంచుకుంటుంది. ఫస్ట్ పిల్లలకు కనిపిస్తుంది. పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసుకుని హాయ్ అని మాట్లాడుకుంటా చేస్తుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ వినరు. తర్వాత వైఫ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. తను కూడా చూసి హస్బెండ్ చెప్పాలని ట్రై చేస్తుంది. అప్పటికీ వినరు. ఇదేదో అంతని భ్రమ, అంత మాయ, నీకేదో విజనరీస్ కనిపిస్తూనే ఉంటుంది. ఫైనల్గా వాళ్ళ హస్బెండ్కి రివీల్ అయినప్పుడు ఇంకా దయ్యం రావడం స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడు దాకా డైరెక్ట్గా రాదు. అప్పుడు దాక్కొని ఫస్ట్ ఒకరికి, తర్వాత ఒకరికి, మొత్తం తెలిసిన తర్వాత ఇంకా దయ్యం ఓపెన్ అయిపోద్ది అన్నమాట. అరే కొంచెం మారండి బాబు, కొంచెం డిఫరెంట్గా తీయండి. ఎన్ని మూవీస్ అన్నిట్లో 90% ఇదే కామన్ కాన్సెప్ట్. నాకు ఇంగ్లీష్ మూవీస్ కాదు, నాకు తెలుగు హర్రర్ మూవీస్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు చాలా తెలుగు హర్రర్ మూవీస్ చూశాను. మీకు తెలుసా, నాకు చాలా కళలు వస్తూ ఉంటాయి, దయ్యాల కళలు. అంటే మీకు వచ్చేలా కాదు, నాకు డిఫరెంట్గా వస్తాయి. అంటే జనరల్గా దయ్యాల కళలో మనకి దయ్యాలు మనల్ని చేజ్ చేస్తున్నట్టు వస్తాయి కదా, మనల్ని వెంట పడుతున్నట్టు. కానీ నాకు వచ్చే కళల్లో నేను దయ్యాలు వెంట పడుతున్నట్టు వస్తాయి. ఆల్ క్రెడిట్స్ మన తెలుగు మూవీస్కే. ఎందుకంటే ఒకప్పుడు పాత మన తెలుగు హర్రర్ మూవీస్లో దయ్యం అంటే ఎలా ఉంటుంది? తెల్ల చీర కట్టుకొని లూజ్ హెయిర్ తోటి సెక్సీగా ఉంటుంది. సో ఏముంది, నేను దయ్యం వెంట పడుతున్నట్టు వస్తుంది కళ్ళలో. సో మన తెలుగు వాళ్ళు అంత బాగా చూపించేవాళ్ళు దయ్యాలని. ఈ ఎన్ని ఇంగ్లీష్ మూవీస్ చూసినా కానీ నాకు ఆ ఫీలింగ్ మాత్రం పోవట్లే. దయ్యం అంటే మన తెలుగు దయ్యాలే, ఎంత రొమాంటిక్గా, ముద్దుగా, సెక్సీగా ఉంటాయి. జనరల్గా దయ్యాలకు వైట్ శారీ ఎందుకు కడతారో అర్థం కావట్లేదు. జనరల్ వైట్ శారీస్ ఎప్పుడు కడతారు? ఫస్ట్ నైట్ ఎప్పుడు కడతారు. ఈ దయ్యాలు వైట్ శారీస్ కడతారు. అంటే దయ్యాలు మిమ్మల్ని చంపడానికి వస్తున్నాయా లేదా మీతో ఫస్ట్ నైట్కి వస్తున్నాయా కూడా అర్థం కాదు మూవీస్ తీసినప్పుడు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు తెగ భయపడతా ఉంటాడు దయ్యాలంటే. అమ్మో దయ్యం, చీకటి అంటే భయం, దయ్యం. అరే ఎందుకురా భయం అంటే, అరే అమ్మా చీకటి పడితే దయ్యాలు వస్తారా అని. అరే దయ్యాలు ఏం చేస్తారా అని అడిగాను వాళ్ళు. అమ్మో దయ్యాలు మనం వెంట పడతాయిరా, టార్చర్ చేస్తాయి, మనల్ని కురుకుతాయి, మన రక్తం తాగుతాయి, చాలా చేస్తున్నాడు. అరే ఇవన్నీ నా ఎక్స్ కూడా చేసేది. కొత్తగా ఏమైనా చేస్తున్నామని చెప్పరా, నేను కూడా భయపడతాను. వీటి కోసం మళ్ళీ దయ్యాలంటే భయం ఎందుకురా అనేవాడిని. వాడి దగ్గర ఆన్సర్ లేదు. నాకు నా లైఫ్ టైంలో ఒక్కసారైనా దయ్యాన్ని చూడాలని కోరిక. మీలో ఎవరైనా నాకు చూపిస్తానని చెప్పండి, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దయ్యాలు వైట్ శారీ, లూజ్ హెయిర్, అలా సెక్సీగా ఉండాలి. అలా చూపిస్తానని చెప్పండి, నేను ఇప్పుడే వచ్చేస్తా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన ఎపిసోడ్. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నిజంగా మీరు నాకు దయ్యాలు చూపించాలనుకుంటే కూడా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. చూద్దాం. సో మీకు ఇంకా వేరే నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అని మీ మైండ్లో ఉంటే చెప్పండి. ఆ సబ్జెక్ట్ కానీ ఆ టాపిక్ కానివ్వండి, నేను నెక్స్ట్ వీడియో చేసేస్తాను. అంటిల్ దెన్ నేను మీ ప్రవీణ్ కిషోర్ సైనింగ్ ఆఫ్. బాయ్. అమ్మాయిల దగ్గరికి డబ్బులు తీసుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఊరికే ఇస్తారా? వాళ్ళకి కొంచెం స్టోరీలు చెప్పాలి కదా. వెళ్ళి అరే మా ఫ్రెండ్ కొంచెం కడుపులో నొప్పి ఉందంట, హాస్పిటల్కి వెళ్ళాలా అని చెప్పేసి అవి ఇవి చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు.
డబ్బులు లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా రింగు ఏదైనా ఉంటే అవి కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టి కూడా మూవీకి వెళ్ళేవాళ్ళం. హాయ్ ఫ్రెండ్స్, ప్రాకేష్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కిషోర్, ముందుగా ప్రాకేష్. ఇవాళ మన ఎపిసోడ్లో ఇంజనీరింగ్ ముచ్చట్ల గురించి చెప్తున్నాం. ఇంజనీరింగ్లో చేసిన క్రేజీ థింగ్స్ అనమాట. ప్రతి ఒక్కరికి కాలేజ్ డేస్లో చాలా క్రేజీ థింగ్స్ ఉంటాయి కదా, అలానే నాకు కూడా చాలా ఉన్నాయి. మన ఇంజనీరింగ్ అంటే ఏంటంటే అప్పుడే ఇంటర్ నుంచి వస్తాం, ఇంజనీరింగ్ వస్తాం, కొంచెం గర్ల్ ఫ్రెండ్స్, అమ్మాయిలు, ఫ్లర్టింగ్ ఇవంతా స్టార్ట్ అవుతుంది. అలాగే పులిహార బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. జనరల్గా చాలామంది ఉండాలన్నమాట పులిహార కలుపుతూ ఉంటారు. కోర్స్ నేను కూడా కలిపేవాడిని, కానీ మరీ అంత ఎక్కువ కాదు. వాళ్ళకి నా డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కలపడం ఊరికే అనమాట, తర్వాత ఏముండదు. మనకు కొంచెం డిఫరెంట్గా ఉండేది. అలాగే ఇంజనీరింగ్లో కాలేజ్ బంక్ కొట్టడం ఇదంతా చాలా ఫన్నీగా ఉండేది. కాలేజ్కి వచ్చేవాళ్ళం అందరం, అక్కడ డిసైడ్ అవ్వాలి ఆ రోజు ఏదైనా మూవీ రిలీజ్ అయిందంటే అందరం కలిసి వెళ్దాం ప్లాన్ చేస్తాం. సరే డబ్బులు చూసుకుంటాం, డబ్బులు అంటే వెళ్ళిపోతాం, డబ్బులు లేవంటే ఎలా, హౌ, ఏం చేసేవాళ్ళం, అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వెళ్ళేవాళ్ళం. వాళ్ళు ఊరికే ఇస్తారా, వాళ్ళు కొంచెం స్టోరీలు చెప్పాలి కదా. వెళ్ళి అరే మా ఫ్రెండ్ కొంచెం కడుపులో నొప్పి ఉందంట, హాస్పిటల్కి వెళ్ళాలా అని చెప్పేసి అవి ఇవి చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళం. డబ్బులు లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా రింగు ఏదైనా ఉంటే అవి కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టి కూడా మూవీకి వెళ్ళేవాళ్ళం. తర్వాత మళ్ళీ వాళ్ళే డబ్బులు ఇచ్చి విడిపించుకునేవాళ్ళు అన్నమాట. సో క్రేజీగా ఉండేవి అప్పుడు విషయాలు. అలాగే జూనియర్సు, సీనియర్సు, లెక్చరర్సు, ఫ్లర్టింగ్ సూపర్ ఉండేది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే లైక్ ఒకసారి మేము జూనియర్స్ కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటే కొట్టామని మేము మా బ్యాచ్ సస్పెండ్ అయ్యామన్నమాట. సో ప్రిన్సిపల్ ఏంటి, మీరు మీ పేరెంట్స్ని తీసుకొస్తేనే అలౌ చేస్తున్నారు, మెయిన్గా ఫాదర్స్ని తీసుకునే వాళ్ళం. సో అని చెప్పేసి మేము ముగ్గురు అయ్యాం సస్పెండ్. ఫ్రెండ్ ఒకటి ఏం చేశాడంటే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వేరే తెలిసిన అంకుల్ని తీసుకుని వచ్చాడు. వచ్చి మాట్లాడేసి చేసేస్తే సరే ఓకే అన్న. ఇంకో ఫ్రెండ్ ఏం చేశాడంటే వాళ్ళ మదర్ క్యారెక్టర్లో తెలిసిన వాళ్ళ ఆంటీని తీసుకుని వచ్చాడు. అప్పుడు ప్రిన్సిపల్ ఉండి నో 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 ఫాదరే రావాలి, మదర్ని వస్తే మేము ఒప్పుకోమన్నమాట. వెంటనే ఆవిడ లాగి ఒకటి బీకి, ఎరా నువ్వు చేసిన దానికి మీ నాన్న ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు మీ నాన్నని నీకోసం పనులు వదిలేసుకుని ఇక్కడ రావాలా అంటే ప్రిన్సిపల్ ఉంటే అమ్మమ్మ వద్దమ్మా కొట్టొద్దమ్మా, సరేనమ్మా వెళ్ళండి ఈసారికి అని చెప్పేసి పంపించాను. ఇక నేను కూడా అంతే, తెలిసిన ఫస్ట్ క్యారెక్టర్ని తీసుకెళ్ళి అంకుల్ అని చెప్పేసి మాయ క్యారెక్టర్ ఒక అంతని తీసుకెళ్ళి మాట్లాడేసి ప్రిన్సిపల్ నో మేము ఒప్పుకోం, ఓన్లీ ఫాదర్దే రావాలి అన్నాడు. సరే అని చెప్పేసి తర్వాత వచ్చేసి మాట్లాడుకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఒక తెలిసిన ఆయన ఉంటే ఆయన ఫాదర్ క్యారెక్టర్ వెళ్ళాం. ఆ రోజు ప్రిన్సిపల్ లేడు, వైస్ ప్రిన్సిపల్ ఉన్నాడు. వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు, అది ఇది చెప్పాడు, ఇక్కడ నుంచి అవ్వదని అయిపోయింది. ఇంకా సరే అని వెళ్ళమన్నాడు. వెళ్తాంటే కొంచెం ముందుకు వచ్చి సార్ వీళ్ళంతే సార్, మన రెక్కాడించి డొక్కాడించి ఇంత కష్టపడినా వీళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారు సార్, వీళ్ళు అర్థం చేసుకోలేదు సార్ మన బాధలు అని చెబుతున్నాడు. అరే నేనేమో అరే నీ క్యారెక్టర్ అయిపోయింది కదా, ఎందుకు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని ఇంకా డైలాగ్ చెప్తూ ఉన్నాడు అనమాట. సరే అని చెప్పేసి అలా బయటపడ్డం అయిపోయింది. అదొక క్రేజీ థింగ్, ఇప్పుడు కూడా బాగా గుర్తొస్తూ ఉంటుంది. అలాగే తెలుసు కదా కాలేజీలో క్లాస్మేట్స్ అమ్మాయిలు అబ్బాయిలు, ఒకడు ఉండేవాడు దేవుడు అని. జనరల్గా తెలుసు కదా మ్యానిపులేట్ ఎలా చేస్తామో, అరే నీకు వెళ్ళేది వస్తుంది అమ్మాయి, నువ్వంటే ఇష్టమేమని చెబుతాం. ఆ అమ్మాయి ఉంటుంది కొంచెం బ్లాక్గా ఉంటుంది, అందుకని బాగోదు. కానీ వాడికి ఎలా క్రియేట్ చేసామంటే అసలు ఇంక వాడు లేకపోతే ఆ అమ్మాయి లేకపోతే వీడు ఉండడు, వీళ్ళిద్దరిది ట్రూ లవ్ అన్నట్టు క్రియేట్ చేసాం. వాడు బాగా చదివేవాడు కూడా, ఆ దెబ్బకి సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయ్యాడు. అలాగే నాకు సీనియర్సు, జూనియర్సు, లైక్ లెక్చరర్స్ ఫ్లర్టింగ్ అలా ఉండే అనమాట. లెక్చరర్స్ అంటే జస్ట్ మనకన్నా 2-3 years పెద్ద అంతే, బీటెక్ అయిపోయి వచ్చేవాళ్ళు. వచ్చి మనతో పాటు ఉండటం చేయటం, కాస్త మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే కొంతమంది లెక్చరర్లు ఉండేవాళ్ళు, వాళ్ళకి అసలు ఏమీ రాదు, అసలు ఏదో చిట్టీలు పెట్టి ఇటు పెట్టి పాస్ అయినట్టు ఉంటారు. వస్తారు క్లాస్కి, మేము లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళం. మాకు ఆన్సర్ అవన్నీ ముందు రాసిస్తాడు అన్నమాట, అక్కడ పెడతాడు బోర్డు మీదకి వెళ్ళేసి. అది ఏదో చేస్తుంటే మమ్మల్ని పిలిచి దీని ఆన్సర్ ఎంత అంటే మేము చెప్పాలన్నమాట. అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే వాడు బాగా ఇంటెలిజెంట్, మేము కూడా ఇంటెలిజెంట్ అని క్రియేట్ చేసుకోవడానికి. అలాగే తెలుసు కదా ఎగ్జామ్స్ ఎలా రాస్తాము, మైక్రో జిరాక్స్లు దాన్ని ఎంత సైజులో తీసుకొని రబ్బర్ బ్యాండ్స్ వేసి షర్టు ప్యాంట్ అలా పెట్టేసి కూర్చొని రాసేవాళ్ళం. అలాగే ఇంటర్నల్ ఎగ్జామ్స్ తెలుసు కదా మల్టిపుల్ చాయిస్ ఉండేవి, అందరం కూర్చునేవాళ్ళం. మన కోడ్ ABCD అలా చెప్పుకునే వాళ్ళం, రాసేవాళ్ళం. ఎంత క్రేజీ అంటే అంత క్రేజీ అనమాట కాలేజ్ లైఫ్లో జరిగినవి. ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనకి ఏదైనా గుర్తు వస్తే మీకు చెప్తాను. అంటిల్ దెన్ నేను మీ ప్రవీణ్ కిషోర్ సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రాకేష్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కిషోర్, ముద్దుగా ప్రాకేష్.
సో ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మీలో ఎంతమంది అదృష్టవంతులను నమ్ముతారు? నేనైతే అసలు నమ్మను. నాకు రీసెంట్గా ఒక మెసేజ్ వచ్చింది, లాటరీలో నాకు ₹1,00,00,000 వచ్చాయని. సో ఆ నంబర్ కూడా ఇచ్చాడనమాట. వాడి తర్వాత ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, సార్ మీరు లాటరీలో ₹1,00,00,000 గెలిచారు, మీరు ట్రాన్సాక్షన్ ఛార్జెస్కి 4 lakhs అవుతుంది, మీరు అది పంపించేయండి, మీ అమౌంట్ మీకు క్రెడిట్ చేస్తా అన్నాడు. నేను అవునా, ఓ పని చేయి, నాకు ఎలాగో 4 lakhs ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఖర్చు అవుతున్నాయి అన్నావు కదా, ఓ పని చేయి, నువ్వు 10 lakhs తీసేసుకో. 1 crore 10 lakhs తీసుకుంటే 90 lakhs ఉంటాయి కదా, లేదా ఇంకో కావాలంటే ఇంకో 10 lakhs కూడా తీసుకో, 80 lakhs నాకు పంపించేసే, నువ్వు హ్యాపీయే కదా అన్న. వాడు తర్వాత ఇంతవరకు ఫోన్ కూడా చేయలే. అరే నీ అదృష్టం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా అదృష్టం గురించి నాకు బాగా తెలుసు. దరిద్రం ఎప్పుడు నా పక్కనే బ్యాక్ పాకెట్లో ఉంటుంది. ₹1,00,00,000 నాకు ₹100 వచ్చినాయి కానీ నమ్మను. అంత అదృష్టం ఉంటుంది నాకు. ప్రపంచ దురదృష్టం పోటీలు పెట్టారు అంటే అందులో కూడా నేను సెకండ్ వస్తాను, ఎందుకంటే ఫస్ట్ వస్తే మళ్ళీ గెలుస్తా కదా, అందుకే సెకండ్ వస్తాను. ఇలా చేసి ఎన్నో బిజినెస్లు వాటిలో వెళ్ళిపెట్టి ఆల్రెడీ చాలా పోయాయి. సో నా అదృష్టం అలా ఉంటుంది అనమాట. అలాగే ఇంకోటి, మీకు ఫార్వర్డ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, నాకు చాలా వస్తూ ఉంటాయి, కాకపోతే ఎప్పుడు పట్టించుకున్నాను కదా. ఈ మధ్య ఒక మెసేజ్ వచ్చింది, ఒక ఫార్వర్డ్ మెసేజ్. ఆ మెసేజ్ పంపించి, ఇది కనుక మీరు 10 మందికి షేర్ చేస్తే మీకు కరోనా రాదు అని. అరే నాకెవడు పంపించాడో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పంపించిన మెసేజ్ని నేను ఆల్రెడీ 10 మందికి పంపించేశాను. నాకు గనక పొరపాటున కరోనా వచ్చిందనుకో, వచ్చి నీ మీదే తుమ్ముతా, అర్థమైందా? ఇంకొకసారి ఇలాంటి మెసేజ్లు పంపించామంటే ఏదొస్తే అది వచ్చి నీ దగ్గరే తుమ్ముతా, నీ దగ్గరే చేస్తా. అయినా అంత సిల్లీగా బిహేవ్ చేస్తారా? మెసేజ్ చేస్తే అది పోద్ది, మెసేజ్ చేస్తే అదృష్టం వస్తుంది, మెసేజ్ చేస్తే మీకు ఆరోగ్యాలు పోతాయి. అరే మారంటరా బాబు, కొంచెం అన్న ఏ పని లేకపోతే ఏదో పని చేసుకోండి, అంతేగాని ఇలాంటి సోజి పెట్టకండి. అలాగే ఇంకో ఇన్సిడెంట్స్ ఏంటంటే, మీకు డిస్కౌంట్ ఆఫర్స్ మెసేజ్ వస్తాయి, ఓన్లీ ఫర్ టుడే అని. ఆ మెసేజ్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు చూసినా ఓన్లీ ఫర్ టుడేనే ఉంటుంది. ఈ మధ్య షాపింగ్ మాల్స్ వాళ్ళు వీళ్ళు స్టోర్స్ వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. బాబు మీరు ఎంత పంపించినా కొనడానికి ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉన్నా డబ్బులు లేవు. అరే మందు తాగడానికి డబ్బులు లేక మెలకుండా కూర్చున్నాం. ఈ పబ్బులు ఎప్పుడు ఓపెన్ చేస్తారా, ఏం చేస్తారంటే వస్తా ఉన్న డబ్బులు పోగు చేసుకుంటున్నాం. ఇప్పుడు షాపింగ్ చేసి ఏం చేయాలి? ఉన్న 2 టీషర్ట్లు 2 షార్ట్లతోనే గడిపేస్తున్నాం. ఇప్పుడు షాపింగ్ అవసరమే ఉంది. ఇప్పుడు ఆడికి పోం కదా, సినిమా హాలు లేవు, ఏమి లేవు, ట్రావెలింగ్ లేదు. ఉండండి, కొన్నాళ్ళు ఆగండి, అన్నీ వస్తాయి, అప్పుడు వచ్చి కొంటాం. కానీ రోజు ఒకటే మెసేజ్లు పంపించకండి, అర్థమైందా? డిస్కౌంట్ ఎప్పుడన్నా ఉంటే డిస్కౌంట్ అని పెట్టండి. అలాగే మీకు ఏదైనా లింక్స్ క్లిక్ చేసినప్పుడు ఇలాంటివి కనిపించి ఉండాలి. రీసెంట్గా ఫేస్బుక్ వీటన్నిటిలో చూస్తుంటే ఓ హీరోయిన్ హీరో ముందు మొత్తం విప్పేసిందని ఉంది. ఏంటి అని క్లిక్ చేస్తే తన మనసులో ఉన్న బాధ మొత్తం విప్పేసిందని. ఇంకో దాంట్లో మొత్తం విప్పేసి అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ అని ఉంటుంది. తీరా ఓపెన్ చేసి చూస్తే ఏమి లేదు, తన బాధలు తన సంతోషాలు ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంకో హీరోతో అన్నీ అయిపోయాయంట. తీరా ఓపెన్ చేస్తే సినిమా షూటింగ్ అయిపోయింది, నెక్స్ట్ వేరే మూవీ ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. అరా ఏదో బోర్ కొట్టి కాస్త టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉందని క్లిక్ చేస్తున్నాం, మీరు అవి కూడా చేస్తే ఎలా? ఉంటారు ఇలాంటి వాళ్ళు. మీకు మీ సర్కిల్ ఎవరు ఉన్నారా ఫ్రెండ్స్? నా సర్కిల్ ఒకడు ఉన్నాడు, వీర ప్రతాపం అని. వాడా ఎంత ఉంటాడు, సన్నగా ఉంటాడు. ఏదని అంటే చాలు నేను వాడిని వేసేస్తా, నరికేస్తా, తోసేస్తా, ఆటోని తిప్పేస్తా, ఇలా చూతాడనమాట. తీరా ఏదైనా జరిగితే ఫస్ట్ పారిపోయే వాళ్ళు వాడే ఉంటాడు అన్నమాట. ఇలాంటి వాళ్ళు ప్రతి సర్కిల్లో ఉంటారు కదా, కామన్గా ఉంటారు. బిల్డప్ మాత్రం ఓ రేంజ్లో ఇస్తారు, బిజినెస్ మాత్రం ఏం ఉండదు. ఈ అమ్మాయిలు కూడా మనం ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు సెట్ అవ్వరు. మనకేదో గర్ల్ ఫ్రెండ్తో ఏదో రిలేషన్లో ఉన్నప్పుడు అప్పుడు వస్తూ ఉంటారు లైన్లోకి. సో నేను అందుకే చెప్తున్నా, అందుకోసం నేను ఒక వెయిటింగ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నా. ఓకే, మీరు ఎవరన్నా వస్తే కనుక ఫ్యూచర్లో నేను ఏదైనా రిలేషన్షిప్లో అనేది ఉన్నా కానీ మిస్ చేసుకోవడం ఎందుకని వెయిటింగ్ లిస్ట్ని ఒకటి మెయింటైన్ చేస్తాను. అందులో రిజిస్టర్ అవ్వండి, మీ టోకెన్ నెంబర్ మీకు ఉంటుంది. ఓకే, మీ టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు పిలుస్తాను. జనరల్గా మనం ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అని చూస్తాం. ఇప్పుడు మనకి పోయే కాలం అని కూడా ఒకటి వచ్చింది. ఈ కరోనా పోయేదాకా అది పోయే కాలమే, అది సంవత్సరం ఉంటుందో 2 సంవత్సరాలు ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఏ కాలం అని లేదు,
ఒకటే కాలం, పోయే కాలం. సో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి, అది పోతేనే మనం హ్యాపీ. ఇంకోటి, ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి మనందరం చాలా మిస్ అవుతున్నాం కదా లైఫ్ని. ఎవరిని టచ్ చేయడానికి లేదు, కిస్ చేయడానికి లేదు, హగ్ చేయడానికి లేదు. కరోనా భయం వల్ల అందరం ఇలా అయిపోయాం. అందుకే నేను ఒక సెషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రీ హగ్స్ అండ్ కిసెస్. ఇప్పుడు ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం, దాహం వేసిన వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాం, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది హగ్గు లేకుండా, కిస్ లేకుండా ఇలా బాధపడుతూ ఉన్నారు కదా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన ఎపిసోడ్. మీ అందరికీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, నేను మీ ప్రవీణ్ కిషోర్ సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రాకేష్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కిషోర్, ముద్దుగా ప్రాకేష్. సో ఈరోజు మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో మీకు నా వీడియోస్ అన్ని అప్డేట్స్ వస్తాయి. అలాగే మీరు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు మన ఎపిసోడ్లో డ్రంక్ మెమరీస్, అంటే మందు తాగినప్పటి మెమరీస్ అనమాట. మీకు ఎన్నో ఉన్నాయో తెలియదు కానీ నాకైతే చాలా చాలా ఉంది. జనరల్గా మందు అంటేనే క్రేజీగా ఉంటాయి కదా. ఇప్పుడు మీ అందరికి సర్కిల్లో ఉండే ఉంటారు, నాకైతే సర్కిల్ ఉంది. మా అమ్మ బాధగా ఉంది అన్న అనుకో, ఫ్రెండ్ మందేద్దాం. అరే మామ హ్యాపీగా ఉంది, మందేద్దాం. అరే బ్రేకప్ అయింది, మందేద్దాం. జాబ్ వచ్చింది, మందేద్దాం. జాబ్ పోయింది, మందేద్దాం. పెళ్ళి అవుతుంది, మందేద్దాం. డైవర్స్ అయింది, ఏదైనా చెప్పు, ఒకటే ఆన్సర్, మందేద్దాం. అర్థమైందా? అంటే అన్నిటికీ ఆన్సర్ ఒకటే. ఏ క్వశ్చన్ అయినా వేసుకో, ఎవడైనా పుట్టినా మందే, ఎవడైనా పోయినా మందే, ఏదైనా గుడ్ అయినా మందే, ఏదైనా బ్యాడ్ అయినా మందే. సో అలాంటి క్రేజీ ఫ్రెండ్స్ ఉన్నారు, మందు వేస్తానే ఉంటారు అన్నమాట. ఏదైనా చెప్పు, ఆ రోజు మందు పడాల్సిందే. అలాగే జనరల్గా డబ్బులు తీయమంటే ఒక్కడు కూడా తీయడు. మందు తాగేటప్పుడు, సిట్టింగ్ వేసేటప్పుడు, మామ డబ్బులు లేవు నా దగ్గర అంటారు. మనం మందు తెమ్మంటారు, మనం తెచ్చిపెట్టామనుకో, కొంచెం తాగాక మందు అయిపోయింది అనుకో, ప్రతి ఒక్కడు మామ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మామ నా దగ్గర డబ్బులు, నీళ్ళు తీసుకొస్తాను. అది మందుకున్న స్పెషాలిటీ. మందు వల్ల చాలామంది ఫ్రెండ్స్ అవుతారు తెలుసా. మీరు మందు సిట్టింగ్ వేస్తే వాళ్ళు మీతో బాగా క్లోజ్ అవుతారు. పాలు తాగితే ఎవరో ఏ గొప్ప స్టోరీ అయినా మందు తాగే స్టార్ట్ అయింది తప్పితే పాలు తాగి జ్యూస్ తాగి ఏది స్టార్ట్ అవ్వాలి. అలా ఉంటుంది అనమాట. ఇంకోటి, మందు తాగిన సర్కిల్ ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాం. మందు కొంచెం తాగాక ఎవడి బాధవాడు చెబుతూ ఉంటాడు, మామ నా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చేసింది, మామ నా గర్ల్ ఫ్రెండ్ చీటింగ్ చేస్తుంది మామ. ప్రతి బాధలో మందు తాగినప్పుడు వస్తాయన్నమాట. మందు అన్నప్పుడు చాలా బాగుంటారు, మందు తాగితేనే లవ్ కూడా పెరిగిపోద్ది. మామ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ మామ, అసలు నువ్వు అడగాలి చెప్పు మామ, ఏమైనా చేస్తాం మామ. ఇలాంటి మాట కూడా మాట్లాడతారు. మందు తాగకపోతే ఎంతోమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు కూడా. మందు తాగటం వల్ల ఆ బాధ కాస్త అందరితో చెప్పుకొని కొంచెం మంచిగా అవుతున్నారు. అదే మందు బ్యాన్ చేస్తే చాలామంది పోతారు. కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా లైఫ్లో. అలాగే నా ఫస్ట్ డ్రంక్ మెమరీ అనమాట. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం అంటే ఫోర్స్ఫుల్గా స్టార్ట్ చేయించారు మా సీనియర్స్. బలవంతంగా సీనియర్స్ బర్త్డే పార్టీ ఉంది, పిలిచారు, వెళ్ళాక ఏదో కేకు అయ్యి ఉంటుంది అనుకుంటే మందు బీరు తెచ్చి తాగాల్సిందే అన్న. ఫస్ట్ నో అన్నా, కుదరదు అన్నారు. సరే అని చెప్పేసి ఒక గ్లాసులో బీర్ అనమాట, అందులో పోసుకొని ఒక చేతిలో నిమ్మకాయ పెద్ద, బీర్ కొంచెం తాగటం, నిమ్మకాయ పిండుకోవటం, బీర్ కొంచెం తాగటం, నిమ్మకాయ పిండుకోవటం. అలా ఇప్పుడు ఆబ్వియస్గా కొంచెం తాగాలనిపిస్తుంది కదా, మనం ఆపేసే వాళ్ళం కాదు కదా. అందుకే తాగేసి నాకు ఇంకా కావాలన్నమాట. ఈ 2-3 బీర్లు తాగేసాం. అప్పుడు వాళ్ళు మీకు అనవసరంగా దాపిచ్చాము, మీ వల్ల మాకు కూడా లేకుండా పోయింది, మొత్తం మీరే తాగేశారన్నారు. ఇప్పుడు ఆబ్వియస్లీ అంతే కదా, మనం 2 పెగ్గులు తాగే రకం కాదు, 2 పెగ్గులు ఉంచే రకం. ఏదైనా చేయకపోతే చేయనట్టే ఉండదు, చేస్తే మొత్తం అంతే. సో అలా స్టార్ట్ చేసేవాళ్ళం. కాలేజీలో ఎప్పుడన్నా పార్టీస్ ఇవన్నీ ఉంటాయి కదా, బర్త్డే పార్టీస్, అదో స్పెషల్ అకేషన్లా చూసేవాళ్ళం మందు తాగడం అనేది. ఒకసారి కూర్చున్నాం, ఫ్రెండ్ పార్టీ ఏది అంటే అలా సర్కిల్ వేసి కూర్చున్నాం. ఇందులో ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడేంటంటే మేము వోడ్కా తాగేవాళ్ళం, వోడ్కా విత్ స్ప్రైట్ అనమాట. సరే ఫ్రెండ్ వచ్చాడు, కూర్చున్నాడు, తాగుతున్నాం. అందరం చిన్న గ్లాసులో వోడ్కా పోసాము, తర్వాత స్ప్రైట్ పోసాము. సరే అని చెప్పేసి తాగుతున్నాం. లోపల ఫ్రెండ్ ఒకటి ఏంటంటే ఒకటి పిలిస్తే వెళ్ళాడు. నేనేం చేసేవాడు గ్లాసులో మందు తాగేసి అందులో స్ప్రైట్ పోసా, ఓన్లీ స్ప్రైట్.
వాడు వచ్చి అది దాగేసి ఎవడరా ఇంత స్ట్రాంగ్గా కలిపింది అని చెప్పేసి ఉన్న స్నాక్స్ అనేది అంటున్నాడు. అప్పుడు ఏంటంటే మందు ఇంత స్నాక్స్ ఇంత తినేవాళ్ళం, స్నాక్స్ కోసం మందు తాగేవాళ్ళం బేసిక్గా అయితే. అప్పుడు మేము ఆడికి వెళ్ళి చూసి ఎరా నువ్వు తాగింది స్ప్రైటు, ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పి వాడికి ఒక రేంజ్లో ఇచ్చాం అనమాట. అలా ఉంటాయి అన్నమాట ఓవర్ యాక్షన్లో. వాడు మందా స్ప్రైటా ఇది కాదు, స్నాక్స్ తినాలి, స్ట్రాంగ్ అని చెప్పేసి రకంతో మొత్తం తినేస్తారన్నమాట. అలాగే ఒకసారి హైదరాబాద్ రూమ్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నాము. ఇప్పుడు మీకు తెలుసు కదా, మనం ఫస్ట్లో డబ్బులు ఉండేవి కాదు, జాబ్ ఏం లేకపోతే ఉన్న డబ్బులు కూడా వెంటనే అయిపోగొట్టేసేవాళ్ళం. తర్వాత డబ్బులు ఉండేవి, తినడానికి కూడా ఉండేవి కాదు. సో ఏం చేసాం, సో ఆలోచిస్తామంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఎవరి దగ్గర డబ్బులు లేవు. సో మా ఫ్రెండ్కి ఒక ప్లాన్ వచ్చిందనమాట. ఏం చేశాడంటే వేరే ఫ్రెండ్ ఫోన్ చేసి అరే మా రూమ్కి ఒక అమ్మాయి వచ్చింది తొందరరా అని చెప్పాడు. వాడి ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈ లోపల మా ఫ్రెండ్ ఏం చేశాడు, పక్క ఫ్రెండ్ వాడు శారీ కట్టుకొని లోపల ఉన్నాడు అనమాట రూమ్లో. అంటే అలా చూస్తే శారీతో అలా కనిపించేటట్టు. సో వచ్చేసి అవునా అవునా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. మామూలుగా అడిగితే రూపాయి వాడు, అర్థమైందా, ఇలా ఉంది కాబట్టి వచ్చాడు. తీరా చూసేసి అరే అవునరా అన్నాడు. ఈలోపు మా ఫ్రెండ్ ఉండి అరే అమ్మాయికి బిర్యానీ కావాలంట, బీర్ కావాలంట అన్నాడు. వాడు అవునా నేను వెళ్ళి తీసుకొస్తా మామ అని చెప్పేసి వెళ్ళి అందరికి బీర్లు బిర్యానీలు తెచ్చాడు. తర్వాత వచ్చాక రూమ్లోంచి బయటకు వచ్చాక వాడిని చూసి వాడు బెత్తరపోయాడు. ఏం చేస్తాడు, తెచ్చాడు. సో తిన్నాం, నవ్వుకున్నాం, మాట్లాడాం అనమాట. జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ అనమాట ఇదంతా. అలాగే మందాకి చాలా చాలా క్రేజీ పనులు చేసాం. పబ్బులకి వెళ్తాం, షర్టప్ తీసి డ్యాన్స్ చేయటాలు. లైఫ్లో ఎంటర్టైన్మెంట్ మందు తాగితేనే వస్తుంది కదా. ఇంకోటి డ్రంక్ మెమరీస్లో బాగా గుర్తుంది ఏంటంటే, నేను ఫ్రెండ్ కలిసి ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ని వదిలిపెట్టడానికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళేసి వదిలిపెట్టేసాం. వస్తుంటే ఎదురుగా వైన్ షాప్ కనిపించింది. చూసుకుని ఇద్దరం ఎలా ఎరా వేద్దామంట, సరేరా అన్నాడు. వెళ్ళాం. ఫస్ట్ చెరొక్కొక్క బీరు తాగుదాం అనుకున్నాం. వాడో బీరు నేనో బీరు తాగేసాం. టాపిక్ స్టార్ట్ అయింది, మాట్లాడుకుంటా ఉన్నాం. తర్వాత నాకు వెళ్ళి చూశాడు, నేను అడిగి చూసా, ఎరా ఇంకోటి అన్నాడు. సరే అని. తర్వాత నేను కూడా సరే ఇంకోటి అని. అలా 4-5 దాకా గుర్తున్నాయి. తర్వాత 8 దాకా కూడా తెలియదు. తర్వాత రూమ్కి ఎలా వచ్చాము ఏంటో అసలు ఏం గుర్తులేదు. తెల్లారి మార్నింగ్ చూస్తే జోబులో నా సిమ్ ఉంది, ఫోన్ లేదు. జనరల్గా పోతే ఫోన్తో పాటు సిమ్ మొత్తం పోతాయి కదా. నా జోబులో సిమ్ ఉంది, ఫోన్ లేదు. అది ఎంతవరకు మెసేజ్గానే ఉందన్నమాట. ఎవడో కొట్టేసినాడు, మంచి దొంగలా ఉన్నాడు, సిమ్ ఇచ్చాడు, ఫోన్ కొట్టేశాడు. ఇలా చాలా చాలా క్రేజీ మెమరీస్ ఉన్నాయి మందు అయినప్పుడు. నాకు తెలిసి మీకు కూడా చాలా చాలా ఉంటాయి. మీకు కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్. పెడితే మూసుకొని తినండి, వంకలు పెట్టకుండా. ఇలాగే రీసెంట్గా ఒక అతను వాడి పెళ్ళాం వండితే వచ్చి ఏంటి ఈ వంటలు, రుచి లేదు, పచి లేదు, ఏమీ లేదు అన్నాడు. వెంటనే వాళ్ళ ఆవిడ 104కి ఫోన్ చేసి చెప్పింది. వాడిని తీసుకెళ్ళి 2 వారాలు క్వారంటైన్లో వేసి. సో హాయ్ ఫ్రెండ్స్, ప్రాకిష్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ కిషోర్, ముద్దుగా ప్రాకిష్. ఏంటి బాగా మిస్ అవుతున్నారా నన్ను? కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఈసారి నుంచి ఆ గ్యాప్ రాకుండా చూసుకుంటాను. మన ప్రీవియస్ 2 వీడియోస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. అండ్ కరోనా గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇది లాస్ట్ వీడియో కరోనా గురించి. సో దీని తర్వాత మనం చాలా ఎగ్జైటింగ్ వీడియోస్ చేద్దాం. ఈ వీడియో ఎవరిని నొప్పించడానికి కాదు, మనందరం చాలా బాధల్లో, ఇళ్లల్లో కొంచెం ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లో ఉన్నాం కాబట్టి కాస్త నవ్వించడానికి, అంతేగాని ఎవరిని నొప్పించడానికి కాదు. థ్యాంక్ యూ. సో మనం స్టార్ట్ చేద్దామా? రీసెంట్గా ఒక అతను కరోనాతో చనిపోయాడు. పాపం అతనికి ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఒక 2 రోజులు బాగా ఏడుస్తూనే ఉన్నారు. సో ఫైనల్ ఒక్కసారి మా ఆయన చూపించండి, మా నాన్న చూపించండి అని పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. సో సరే అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అలా ఓపెన్ చేస్తే అసలు వాళ్ళ ఆయన అలా ఉన్నాయి మన హాస్పిటల్స్ పరిస్థితి. సో వాళ్ళు 2 రోజులు ఏ విధంగా బాధపడి ఉంటారో తెలుసు కదా. అలా ఈ కరోనా వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ కరోనా స్టార్ట్ అయిన కొత్తలో మన లవర్స్కి ఫేవరెట్ స్పాట్ పార్క్స్, హోటల్స్, మూవీస్, ఇంకా ఎక్కడున్నారు, గ్రో అప్,
మన ఓయో రూమ్స్ లవర్స్ ఫేవరెట్ స్పాట్. సో ఇది స్టార్ట్ అయిన కొత్తలో బెంగళూరులో ఏమైందంటే మన లవర్స్ కలుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా. అక్కడ ఒక రిసెప్షన్కి కరోనా వచ్చింది. సో ఆ రిసెప్షన్ అక్కడ ఎవరెవరైతే వచ్చారు, రీసెంట్గా ఎవరు వచ్చారని లిస్ట్ చేసి అందరికి కాల్ చేస్తే చాలామంది దొరికారు అన్నమాట. సో కరోనా వల్ల చాలా నిజాలు బయటపడుతున్నాయి కదా. చాలామంది పిల్లలకు తెలియదు వాళ్ళ మొగుల గురించి, పేరెంట్స్కి తెలియదు వాళ్ళ పిల్లల గురించి. సో ఈ బెనిఫిట్స్ అనమాట. అలాగే ఒక పాప ఉంది. పాప 2-3 బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తూ ఉండేది. పార్క్స్ పబ్స్కి అలా వెళ్తూ ఉండేది. సో ఆ పాప కరోనా వచ్చింది. సో ఆ పాప ఎవరెవరితో ఉంది, ఎవరెవరిని కలిసింది అని ఆరా తీస్తే బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ బయటపడింది. 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ పెత్తరపోయి బత్తకాయలు అన్నారు. వాళ్ళందరూ ఓ రేంజ్లో షాక్ వెళ్ళిపోయారు. చూడు ఎన్ని ఉపయోగాలే కదా కరోనా వల్ల. నేను ఒక వీడియో చూశాను. కొంతమంది గోకరోనా అంటా ఉన్నారు. అరే జఫాస్, గోకరోనా అంటే కరోనా పోదురా. నువ్వు ఇంట్లో ఉంటే కరోనా పోదు, అర్థమైందా? అరే దేవుడికే దిక్కు లేదురా బాబు. గుళ్ళు, చర్చిలు, మసీదులు అన్నీ క్లోజ్ చేశారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కరోనా వచ్చి చనిపోయారు. నువ్వు ఇంట్లో ఉంటేనే తగ్గిద్ది. నువ్వు గోకరోనా అని చెప్పేసి బ్యాచ్ వేసుకొని చేసావనుకో నీకు వస్తుంది, నువ్వు కూడా బాగా. ఇంకోటి పెళ్ళైన వాళ్ళకి, ఎవరైతే పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా తినండి. మీ ఇంట్లో మీ పెళ్ళాం వండి పెడితే మూసుకొని తినండి, వంకలు పెట్టకుండా. ఇలాగ రీసెంట్గా ఒక అతను వాడి పెళ్ళాం వండితే వచ్చి ఏంటి ఈ వంటలు, రుచి లేదు, పచి లేదు, ఏమీ లేదన్నాడు. వెంటనే వాళ్ళ ఆవిడ 104కి ఫోన్ చేసి చెప్పింది. వాడిని తీసుకెళ్ళి 2 వారాలు క్వారంటైన్లో వేసారు. సో ఆ క్వారంటైన్లో ఎలాంటి ఫుడ్ పెడతారో తెలుసు కదా. దానికన్నా మీ ఆవిడ చేసింది తిని మెదలకుండా ఉన్నాడు. ఇది ఓన్లీ మ్యారీడ్ పీపుల్కే, అలాంటి సింగిల్స్ కాదు. మనకి ఏం కావాలో వండుకొని తినవచ్చు. ఇంకో బెనిఫిట్, ఈ కరోనా వచ్చినప్పుడు ఇద్దరు పక్కన బెడ్స్లో ఉన్నారన్నమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. కరోనా వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుని అండర్స్టాండింగ్ కుదిరి పెళ్లి కూడా చేసేసుకున్నారు. వాట్ కరోనా వాట్. ఈ అమ్మాయిలు మామూలు కాదే. కరోనా కాదు దా అని అమ్మ వచ్చినా వదిలిపెట్టరు. రీసెంట్గా ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పింక్ డ్రెస్ వేసుకుంటే పింక్ మాస్క్ కట్టుకుంటాం, వైట్ డ్రెస్ వేసుకుంటే వైట్ మాస్క్, బ్లూ డ్రెస్ వేసుకుంటే బ్లూ మాస్క్. నీ మ్యాచింగ్ తగలయ్యా. వచ్చింది కరోనానే, జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ మ్యాచింగ్ వాళ్ళేంటి? రీసెంట్గా కొంతమందిని చూశాను శానిటైజర్ అవుతున్నారు. చేతికి రాసుకుంటే మనకి కరోనా జర్మ్స్ కానీ ఏమైనా ఉంటే అది పోగొడతారు. అదే మనం తాగామనుకో మనమే పోతాం. సో జాగ్రత్త. ఇంకోటి, మనం కరోనా ఈ లాక్డౌన్ వల్ల ఎంత బోర్ అయిపోయామంటే ఏం చేయాలో అర్థం కాక 1 కేజీ రైస్లో ఎన్ని గింజలు ఉన్నాయి, 1 కరివేపాకు కట్టలో ఎన్ని ఆకులు ఉన్నాయి, 1 ఉల్లిపాయలో ఎన్ని పొరలు ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకున్నాం, తెలుసుకున్నాం అన్నమాట. అంత బోరింగ్ ఉండేది లాక్డౌన్. ఇంట్లోనే ఉండి బయటికి ఎక్కడ వెళ్ళకుండా. ఇంకోటి, చాలామంది ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏం చేస్తాడు మీవాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి, ఇంట్లో కూర్చొని ఏంటి, జాబ్ లేదా, పని లేదా, ఈ టైప్ ఎటకారాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అర్థమవుతుందా? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా ఒక జాబే. నువ్వు ఇంట్లో ఉన్నా ఏడున్నా పని చేయాల్సింది పని చేయాలి అంతే. ఇంతకుముందు చాలా చులకనగా చూసేవాళ్ళు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇలా జాబ్ లేకుండా ఏదో ఇంట్లో కూర్చొని తిరుగుతున్నారు, తింటున్నారు అని. ఇప్పుడు క్లియర్గా వచ్చింది కదా. రీసెంట్గా ఇంకోటి జరిగింది. కరోనా స్టార్ట్ అయినప్పుడు జనాలు కరోనా బీర్ కొనటమే మానేశారు. కరోనా అయితే కరోనా బీర్ వచ్చిందని చెప్పేసి మార్కెట్స్లో అలా వచ్చేసింది. అరే హౌలే, అరే జఫాస్, పొరపాటున రేపు పొద్దున వైరస్కి చికెన్ వైరస్, మటన్ వైరస్ అని పెట్టారనుకో, చికెన్ మటన్ తినకుండా ఉంటారా? కరోనా అయితే కరోనా బీర్ ఎందుకు, కరోనా ఎందుకు వస్తారా? పాపం దానివల్ల వాళ్ళ 1000 కోట్ల లాస్. కొంచెం ఉపయోగించండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి సూపర్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. కాలేజ్ స్టోరీస్, లవ్ అఫైర్స్, చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ ప్రవీణ్, సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్,
నేను మీ ప్రవీణ్ కిషోర్. ప్రాకిస్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. తెలుగు కామెడీ స్టాండప్. తెలుగు స్టాండప్ కామెడీ జనరల్గా ఈ మధ్య చాలా చూస్తున్నాను. స్టాండప్ కామెడీ అంటే హిందీ, ఇంగ్లీష్ ఇవే వస్తున్నాయి. తెలుగు ఉందా అని చెక్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి. అదే నాకు అర్థం కాదు. జనరల్గా తెలుగు వాళ్ళంటేనే చమత్కారం, వేటకారం. సో నేను తెలుగు స్టాండప్ కామెడీ చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎపిసోడ్. లెట్స్ సీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సారీ, రాంగ్ క్వశ్చన్. కరోనా దోల తీర్చేస్తుంది కదా. యా. సో లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారా? నేనైతే పొరపాటును కూడా అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా మాస్క్ కట్టుకోవాలి, చేతికి శానిటైజర్స్ రాసుకోవాలి. వాట్ యూనో, చేతులు కడిగి చేతులు అరిగిపోతున్నాయి. అదే రుద్దుడు మొహాన్ని రుద్దుకుంటే కొంచెం గ్లామర్ అనేది పెరిగింది. కరోనా మనకు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? డబ్బు కన్నా సబ్బు గొప్పది. రియల్లీ ప్రతి ఒక్కళ్ళు ఎన్నిసార్లు రోజుకు రుద్దుకుంటున్నారు, శానిటైజర్స్ రాసుకుంటున్నారు. యూనో, ఈ కరోనా స్టార్ట్ అయిన కొత్తలో శానిటైజర్స్ కోసం వెళ్తే ఎక్కడ దొరకలా. అరే, శానిటైజర్ రాసుకుంటున్నారా, తాగుతున్నారా? చూడొచ్చు కదా. ఈ కరోనా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా లాగా. ఒకప్పుడు మనం ఏదైనా జలుబు చేసి తుమ్మితే గాడ్ బ్లెస్ యూ అనేవాళ్ళు. ఇప్పుడు జంప్, ఒక్కరు కూడా ఉండరు. మీరు ఒకసారి తుమ్ము చూడండి, ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు. సో చేంజెస్, మనుషులకి ఇంత చేంజ్ వచ్చింది. మనం ఒకప్పుడు ఏటీఎంలోకి వెళ్తే సెక్యూరిటీ గార్డ్ వచ్చి, సార్ గ్లాసెస్ తీయండి, క్యాప్ తీయండి, స్కార్ఫ్ తీయండి అనేవాళ్ళు. ఇప్పుడు అదే సెక్యూరిటీ గార్డ్, సార్ మాస్క్ పెట్టుకోండి, చేతులు శానిటైజర్ రాసుకోండి. ఏటీఎం దొంగతనం చేద్దామనుకున్న వాళ్ళకి ఇదే కరెక్ట్ టైం. ఎందుకంటే మీరు మాస్క్ పెట్టుకుని వెళ్తున్నా ఎవరు ఆపరు. జస్ట్ కిడింగ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్. నిజంగా అలా చేయొద్దు. ఈ కరోనా వల్ల చాలా బెనిఫిట్స్ కూడా వచ్చాయి తెలుసా. జనరల్గా ఒకప్పుడు రోజు మనం పొద్దున్న లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఇస్త్రీ బట్టలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 2 టీషర్ట్లు 2 షార్ట్లతో 3 నెలలు గడిపేయచ్చని తెలిసింది. నేనైతే అలాగే చేశాను. స్నానం కూడా 2-3 రోజులు, సమ్టైమ్స్ 1 వీక్ కూడా అయిందనుకోండి. ఇవన్నీ బెనిఫిట్స్. ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉండి బయటికి వెళ్దాం, సినిమాలకు వెళ్దాం, షికార్కి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం, పబ్స్కి వెళ్దాం అనేవాళ్ళు. ఇప్పుడు అన్నీ క్లోజ్. డబ్బులు సేవ్ అయ్యాయి కదా. వాళ్ళ మేకప్లని, ఆ ఖర్చులని ఏమి లేవు. ప్రశాంతంగా అందరూ ఉన్నారు. ఒకప్పుడు అందరూ మనల్ని ప్రైవేట్ పార్ట్స్ని కవర్ చేసుకునేవాళ్ళు. అబ్బాయినా అమ్మాయినా బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా కాస్త ఎక్స్పోజ్ కనిపించినప్పుడు క్లోజ్ చేసుకోమన్నట్టు అలా చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ అంటే ముక్కు, నోరు కూడా చేరిపోయాయి. అన్నీ మూసుకోవాలి. అసలు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఈ కరోనా ఆడదా మొగదా? డౌట్ ఎందుకండి, నాకు తెలిసి కరోనా ఆడదే. ఎందుకంటారా? కరోనా వచ్చింది అంటారు, కరోనా వచ్చాడు అంటారు. అసలు కరోనా కాదండి. ఏదైనా తీసుకోండి, స్వైన్ ఫ్లూ తీసుకోండి, సునామీ తీసుకోండి, భూకంపం తీసుకోండి, ఏదైనా వైరస్ అయినా, ప్రకృతి ప్రలాపమైనా, ఎవ్రీథింగ్ అమ్మాయి ఆడదాంతోనే తెలుసు. జస్ట్ కిడింగ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అసలు యాక్చువల్లీ గోవా ప్లాన్ చేసుకున్నాను. ఈ కరోనా లేకపోతే ఈ టైంలో గోవా ఉండి ఆ బీచ్లో హ్యాపీగా ఫిష్ తింటూ బీర్ తాగుతూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు నాకు తెలిసి 1 సంవత్సరం వరకు ఎవరూ పోయినా భయంగా ఉండాలి. వాడిని చూడండి, వీడికి కరోనా ఉందా, రిస్క్ ఎందుకు, వీడి శానిటైజర్ చేసుకున్నాడా, రిస్క్ ఎందుకు. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ మనకు వెళ్తూ ఉంటుంది. ఇది ఇప్పుడల్లా పోదు మనకి. ఆ భయం మనకి ఇంకో సంవత్సరం కంటిన్యూ అవుతానే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? జనాలు మీరు చూసే ఉంటారు, టాయిలెట్ పేపర్ కోసం ఓ రేంజ్లో కొట్టుకున్నారని ఆస్ట్రేలియాలో, అమెరికాలో. ఏంటి బాస్, టాయిలెట్ పేపర్ కోసం? లక్కీగా మనం టాయిలెట్ పేపర్లు యూజ్ చేయం కాబట్టి సరిపోయింది. మన ఇండియన్స్ మనం యూజ్ చేయం కదా, ఫారినర్స్కి. ఈ కరోనా వల్ల మనస్ఫూర్తిగా ముద్దు కూడా పెట్టుకోలేకపోతున్నాం. నో, మీరు వేరేగా అర్థం చేసుకో. నేను అనేది చిన్నపిల్లలు, మన అల్లుళ్ళు, కోడళ్ళు, పిల్లలు, వాళ్ళని. డబల్ మీనింగ్ వదిలేదే, వేరేగా అర్థం చేసుకోవద్దు. ఎంత వైరస్ చైనాలో పుట్టి ప్రపంచమంతా అల్లాడిస్తుంది. జనరల్గా చైనా వాళ్ళకి దేనికి వ్యాలిడిటీ ఉండదు. చైనా వస్తువులకి జనరల్గా
ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో తెలియదు. 1 month కూడా వారంటీ ఉండదు చైనా ప్రొడక్ట్స్. కానీ కరోనా మాత్రం ఓ రేంజ్లో ఉంది. ఇది నాకు తెలిసి చైనా వాళ్ళ బెస్ట్ ప్రోడక్ట్ ఈ కరోనా వైరస్. కరోనా వల్ల నాకు కొన్ని బెనిఫిట్స్ కూడా. నా స్కిల్స్ ఏంటో తెలుసా, నేను రీసెంట్గా కుకింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, స్పైసీ డిలైట్స్ అని. స్పైసీ డిలైట్స్ బాగా చేస్తున్నాను. ఒకసారి మీరు కొత్త అయితే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. స్పైసీ డిలైట్స్ ఒకసారి మీరు ఆ ఛానల్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. నాలో ఇన్ని స్కిల్స్ నేను నాకు ఇప్పుడే తెలిసింది. కరోనా ఖాళీగా ఉంటున్నాం కదా, అలాగే ఈ స్టాండప్ కామెడీ చేద్దామని కూడా ఇప్పుడే అనుకున్నాను. మేబీ చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. ఈ కరోనా వల్ల సింగిల్ బాయ్స్కి చాలా బెనిఫిట్. ఎలా అంటారా, ఈ కరోనా, లాక్డౌన్, క్వారంటైన్ వల్ల చాలామంది బ్రేకప్స్ మరియు డైవర్స్ అయిపోతున్నాయంట. సర్వేలో తెలిసింది. సో సింగిల్ బాయ్స్ బీ రెడీ, మీకు వేకెన్సీ ఉంది. ఈ కరోనా టైంలో సర్వైవల్ ఇన్స్టింక్ట్, కొన్నాళ్ళు బతుకుంటే చాలు అంతే. గోల్స్, జాబ్స్, కెరియర్స్ ఇవన్నీ కొన్నాళ్ళు అలా ఉంటాయి. ఏదేమైనా మీరు ఏం ఆలోచించకుండా కొన్నాళ్ళు బతికుంటే చాలు అని ఉండాలి. ఓకే, తిన్నామా బ్రతికామా అంతే. ఒక 6 months 1 year అన్నీ నార్మల్ అవుతాయి. అప్పుడు మళ్ళీ మనం అన్నీ స్టార్ట్ చేయొచ్చు. సో డిప్రెషన్లో ఉన్నా, ఏదన్నా మూడ్లో ఉన్నా, డోంట్ టేక్ ఎనీ డ్రాస్టిక్ డెసిషన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. దిస్ ఈస్ Praveen signing off.